హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. మనం ఇప్పటివరకు చాలామంది స్టార్స్తో మాట్లాడాము, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ తెలుసుకున్నాము, వాళ్ళ కెరియర్ గురించి, పర్సనల్ విషయాలు చాలా మాట్లాడుకున్నాము. ఈరోజు వచ్చిన స్టార్ గురించి ఆల్రెడీ మనందరికీ తెలిసిన స్టారే. ఆయన్ని చూస్తే మనకు యాక్టింగ్ మాత్రమే కాదండి, పాటలు కూడా గుర్తొస్తాయి. చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు, చాలా చార్మింగ్గా కనిపిస్తారు, ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరిస్తారు. అన్నిటికన్నా మించి మనకు తెలియని చాలా విషయాలు తనలో ఉన్నాయి. చాలా ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, హీజ్ నన్ అదర్ దెన్ సాయి కిరణ్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్, ఎలా ఉన్నారు? హ్యాండ్సమ్గా ఉన్నాను. నేను అదే చెప్పాను. హ్యాపీగా ఉన్నారు అండ్ ఎప్పుడు చూసినా ప్లెజెంట్గా కనిపిస్తారు. ఫస్ట్ ఆ సీక్రెట్ తెలుసుకోవాలి, తర్వాత మిగిలిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే వైఎంఐ ప్లెజెంట్ ప్లెజెంట్గా, హ్యాపీగా, కూల్గా, ఫోన్లో అలాగే, ఎదుట ఉన్నప్పుడు అలాగే, ఎనీ టైం. అంటే బికాస్ ఆఫ్ 2 reasons. One is because I do a lot of meditation. Every day ఒక 20-30 minutes I meditate. నిజంగానే అది వర్కౌట్ అవుతుందా? It makes a lot of difference. అది కాకుండా చిన్నప్పుడు ఎవరితో రఫ్గా మాట్లాడితే మా అమ్మ తోలు వచ్చేసేది. అది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. జనరల్గా అబ్బాయిలు అంటే రఫ్గా మాట్లాడతారు కదా. బుక్ నోరు చేస్తే పడేయాలని పడేదాన్ని. ఓహో షిట్, ఇంత గట్టిగా కూడా కొట్టగలరా మనుషులు అనుకునేవాడిని. సో బికాస్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, అలా అనమాట. అలా పద్ధతిగా, అలా స్ట్రైట్గా, ఇలా వెళ్తూ ఉంటే ఇలా స్ట్రైట్గా చేసేసారు అనమాట మీ మామ్. ఓకే, సో ఫస్ట్ అంటే అందరికీ తెలిసిన విషయమే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ మీకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టము, అండ్ మీరు డివోషనల్ వైపు కూడా బాగా ఆలోచిస్తుంటారు, చాలా ఉంటారు. అఫ్కోర్స్ మెడిటేషన్తోనే మనకు స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఫస్ట్ సీరియల్స్ దగ్గరికి వద్దాం మనము. సో ప్రజెంట్ వచ్చేసి కోయిలమ్మ సీరియల్లో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సీరియల్కి కూడా ఒక హీరోయిజం, ఒక మంచి గ్లామర్, అంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూడగానే అనిపిస్తుంది అంటే ఎంతైనా హీరో అంటే హీరోనే కదా అనేసి. ఎలా అనిపిస్తుంది సార్? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? కోయిలమ్మ సీరియల్ ఇట్స్ లైక్ ఎ గాడ్స్ గిఫ్ట్ ఫర్ మీ. నా కోసమే తయారు చేసిన అట్టుగా వచ్చింది యాక్చువల్లీ. రాఘవేంద్రరావు గారికి ఐ షుడ్ రియలీ థ్యాంక్ ఎ లాట్. ఎందుకంటే దానిలో కూడా ఈజ్ ఎ సింగర్ ఇన్ రియల్ లైఫ్. అండ్ కోయిలమ్మలో చాలాసార్లు పాడాల్సిన వచ్చినప్పుడు నా ఓన్ వాయిస్తో పాడాను. అండ్ మ్యూజిక్ రిలేటెడ్ డైలాగ్స్ వస్తాయి, ఆ తాళం వేయాలి సాంగ్స్ అప్పుడు. అలా అంటే నాకు మ్యూజిక్ వచ్చు కాబట్టి ఐ డిడ్ ఇట్ వెల్. అండ్ అది ఒక మంచి బ్రేక్ అయింది యాక్చువల్లీ. సో ఐఎమ్ గ్లాడ్ ఇట్ హ్యాపెండ్. కోయిలమ్మ వల్ల నాకు ఇప్పుడు మలయాళంలో ఒక అవెన్యూ ఓపెన్ అయింది. ఓకే, సేమ్ సీరియల్ వీఆర్ డూయింగ్ ఇన్ మలయాళం, ఏషియానెట్లో. అవును సార్, నేను చూశాను యాక్చువల్లీ ఆర్టికల్. సో నాకేమనిపించింది అంటే ఇంకెవరైనా కావాలన్నా కూడా వాళ్ళు తీసుకోవచ్చు, ఎందుకంటే లాంగ్వేజ్ కూడా ఉంటుంది కదా. మీకు మలయాళం వచ్చా? నేర్చుకున్నాను దీనికోసం. నేర్చేసుకున్నారా? ఎన్ని రోజులు నేర్చుకున్నారు? ఇట్ టుక్ మీ అబౌట్ 2 months టు కంప్లీట్లీ గెట్ ద గ్రాస్ప్ ఆఫ్ వాట్ దే ఆర్ టాకింగ్. అంత తొందరగా వచ్చేస్తుందా లాంగ్వేజ్? అంటే డైలీ అదే పనిలో కూర్చోవాలండి. అంటే అట్లీస్ట్ ఒక half an hour in the morning, half an hour in the night. ఇఫ్ యూ స్పెండ్ ఆన్ ద లాంగ్వేజ్ ఒక 1.5 months వచ్చేస్తుంది. మలయాళం లాంటి లాంగ్వేజ్ కూడా వస్తుంది. మలయాళమే అదే, అందుకే అంటున్నాను. అది అసలు కష్టం ఆ లాంగ్వేజ్. ఏదైనా మాట్లాడచ్చు కదా సార్. అంటే మీ తెలుగు మాట్లాడుతుంటే వింటుంటాం కదా, మీ భాషలో ఒకసారి మలయాళంలో ఏదైనా మాట్లాడి, నాకు అర్థం కాదు, తర్వాత మీనింగ్ చెప్దురు కానీ ఏదైనా ఒకటి మాట్లాడండి. എൻ്റെ പ്രോജക്റ്റ് നോക്കുന്ന ഒരുപാട് സുഹൃത്തുക്കളോട് ഒരുപാട് നന്ദി തെളിയിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ട്. ഈ ഇൻ്റർവ്യൂ തെലുങ്കിലായാലും എനിക്ക് മലയാളത്തിൽ സംസാരിക്കാൻ ഒരുപാട് സന്തോഷമായിട്ടുണ്ട്. నా మలయాళం ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇంటర్వ్యూ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంటర్వ్యూ తెలుగులో అయినా కూడా మలయాళం మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది. అంతే కదా, ఇంకేం మాట్లాడాలి. సాంగ్ ఇన్ మలయాళం లేటర్. అంటే మీకు అసలు మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? చచ్చినట్టు వచ్చింది. ఏంటంటే ఏం చేస్తావు, ఫ్యామిలీలో ఎవ్రీబడి ఈజ్ అ సింగర్. మై మదర్స్ ఎ సింగర్, మై డాడ్స్ ఎ సింగర్. బోత్ ఆఫ్ దెమ్ యూస్ టు సింగ్ ఇన్ దూరదర్శన్ అప్పట్లో. అండ్ మై గ్రాండ్ మదర్, ఫాదర్స్ సైడ్ గ్రాండ్ మదర్ ఇస్ ఆల్సో సింగర్, పి సుశీల గారు. మై మదర్స్ సైడ్ గ్రాండ్ మదర్ ఇస్ ఆల్సో బిగ్ సింగర్, విజయలక్ష్మి గారు అని ఆల్ ఇండియా రేడియోలో చాలా ఫేమస్. ఇంకేం చేస్తాం, చచ్చినట్టు పాడాల్సి వస్తుంది. అంటే నేను అనుకున్నాను ఇంతమంది సింగర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఏ టైంలోనో ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా మ్యూజిక్ నేర్చుకుంటాను అని మీరు అనుంటారని నేను అనుకున్నాను అన్నమాట. నాట్ ఎట్ ఆల్. కాదు, ద థింగ్ ఈజ్ ఇంట్లో దేర్ ఇస్ ఆల్వేస్ ఎ మ్యూజిక్ సిచ్యువేషన్. అంటే ఏదో ఒక మ్యూజిక్ షోకి వెళ్తుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు, రోజు ఏదో ఒక పాట అలా వెళ్తూనే ఉంటుంది 24 hours. సో ఇట్స్ లైక్ మ్యూజిక్ షో. దెన్ లైక్ మై డాడ్ ఒక 1000 మ్యూజిక్ షోస్ పైన చేశారు.
చాలా బాగా పాడతారు. దాంట్లో ఫాదర్ని చూసి అయ్యో నేను కూడా స్టేజ్ మీద పాడాలి అని అనుకునేవాడిని చిన్నప్పుడు. అనుకుని అలా టైంపాస్కి నేను వెళ్ళి ఒక 2 హిందీ సాంగ్స్ పాడడం చిన్నప్పుడు అలా 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 అలవాటు అయిపోయింది. సో నౌ ఐఎమ్ ఇంటూ మ్యూజిక్ ఇలా అని వచ్చేసాను అనమాట. పడ్డ తర్వాత అర్థమైపోయింది. బట్ కాకపోతే మీకు తెలియకుండానే మెల్లిమెల్లిగా ఆ స్టేజ్ పై పాడుతూ ఉంటే పేరెంట్స్ని చూసేసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది. చిన్నప్పుడు కూల్గా ఉండేవాళ్ళ లేదంటే బాగా అల్లరి చేస్తూ గోలగోలగా క్లాస్ రూమ్లో బయట స్పోర్ట్స్ అవి ఉండేది? అంటే బేసిక్లీ ఐ వాజ్ స్లైట్లీ రిలాక్స్డ్ లేట్ బ్యాక్ కిడ్ అనమాట. రిలాక్స్డ్ కిడ్. ఐ వాజ్ మోర్ ఆఫ్ ఎ డ్రీమర్. అక్కడ క్లాస్లో లెసన్స్ చెప్తుంటే నేను కూర్చుని కలలు కంటునేవాడిని, నన్ను డ్రా చేసుకుంటూ ఉండేవాడిని. ఐ వాజ్ దట్ ఇమాజినేటివ్ కిడ్ నో యూస్ టు కీప్ డ్రాయింగ్ థింగ్స్ అండ్ అలాంటి ఒక అది ఒక యూ కెన్ యాక్చువల్లీ కాల్ ఇట్ అ డిసార్డర్. వాట్ యూ కాల్ అటెన్షన్ డిసార్డర్ ఏదో అంటారు కదా. పిల్లలకి అది వస్తే ఈ మధ్య డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు. హాల్యూసినేషన్ లాగా లేదో అది కాదు. ద థింగ్ ఈజ్ if a person cannot concentrate on something for more than 10 to 15 minutes, and the problem is subjects are so dry. Algebra, trigonometry ఎందుకు నేర్పిస్తారు ఆ పిల్లలకి ఇవన్నీ? యా, బట్ దానివల్ల మన లైఫ్కి మీకేం లాభం? దానివల్ల కరెక్ట్గా చెక్కులు టైంకి వస్తున్నాయా, ఎన్ని డబ్బులు ఉంటున్నాయి, ప్లస్ మైనస్ డివిజన్ అదంతా ఓకే. ఈ ఏ స్క్వేర్ ఏంటి, బి స్క్వేర్ ఏంటి, సైన్ థీటా, కాస్ థీటా అన్నీ చదువుకోకపోతే ఇంకా అవన్నీ పనికిరావని మీరు ఫిక్స్ అయిపోయారా? అది ఎవరికి పనికి వస్తుందో వాళ్ళకి చదివిపించవచ్చు. అలా అనండి. ఒక మ్యూజిషియన్ కొడుకుని కూర్చోబెట్టి అదైతే కరెక్ట్, యు ఆర్ రైట్. అంటే ఒక విధంగా చూస్తే ఐ సీరియస్లీ థింక్ దేర్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బికాజ్ వీఆర్ టెల్లింగ్ ఏంటంటే ఒక ఎలిఫెంట్ని, ఒక స్నేక్ని, ఒక ఫిష్ని, ఒక బర్డ్ని అందరినీ ఒకే స్కూల్లో వేస్తున్నాం. ఎవరి టాలెంట్ వాళ్ళకు, నువ్వు అందరు ఇలానే వెళ్ళాలి అని చెప్తాం. అలా కాదు. సమ్ పర్సన్ ఈజ్ స్ట్రాంగ్ ఫిజికలీ, వాళ్ళని స్పోర్ట్స్లో దే మైట్ బి ఇంట్రెస్టెడ్. అంటే వాళ్ళకి చదువు మీదే ఉండదు, ఎప్పుడు చూసినా ప్లే గ్రౌండ్లో ఉంటారు. అలాంటి కిడ్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని అలా ఎంకరేజ్ చేయాలి. యూనో, అది వదిలేసి ఇది చదవకపోతే నువ్వు వేస్ట్ ఫెయిల్ అవ్వి, ఎందుకు పనికిరావు, వేస్ట్, వీటికి మార్క్సే రాలేదు, అలా ఒక ముద్ర కొట్టేసి. అంటే అట్లీస్ట్ 10th to ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద టాపిక్ బట్ స్టిల్ లేదు అంటే అది వి నీడ్ ఇట్. ఎందుకంటే నిజంగానే ఉన్నాయి ఇప్పటికి కూడా ఇంకా ఉంది అలాంటి సిస్టమ్. ఇప్పుడు ఒక 10th 12th వచ్చిన తర్వాత ఆ టైంలో మనం చూస్ చేసుకునే ఇది వాళ్ళకి ఇచ్చి, అంతవరకు దే షుడ్ బి ఎవ్రీథింగ్ షుడ్ బి ఈజీ. యూనో, ఈ ట్రిగ్నోమెట్రీలు అవి ఇవి ఫార్ములాస్ వాటి వైపు వెళ్ళడం బెటర్. సో నాకు తెలిసి ఒక ఇంటర్మీడియట్ ఆ టైంలోనే అందులోనే యాక్టింగ్, మ్యూజిక్ ఇవన్నీ కూడా కొంచెం యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్, వొకేషనల్ కోర్సెస్ లా ఉంటే బాగుంటుంది కానీ లేదు. అలా అనమాట. I made a career out of it కదా, what I'm doing. అంతే కదా, మీకు ఏది నచ్చిందో అదే చేస్తున్నారు అవుట్డోర్. సో ఇది ఇలా ఉంటే కెరియర్లోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు? ఫస్ట్ సింగర్గా ఇచ్చారా లేదంటే హీరోగానే ఇచ్చారా? ఏ టైంలో ఇచ్చారు? ఎలా జరిగింది? ఈటీవీలో శివలీలలో అని ఒక షో వచ్చింది ఎప్పుడో, ఒక 22 years బ్యాక్. చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. యా, ఆ సీరియల్లో దట్ వాజ్ మై ఫస్ట్ ఎంట్రీ అనమాట. విష్ణుమూర్తిగా వచ్చింది దానిలో ఛాన్స్. మీకు బాగా సూటబుల్ క్యారెక్టర్ అది. విష్ణుమూర్తి అంటే అంతే కదా, బాగా కళగా చక్కగా ముస్తాబై స్మైల్ అవుతూ హ్యాపీగా రిలాక్స్డ్గా. ఎలా అనిపించింది ఫస్ట్ టైం కెమెరా ఫేస్? ఐ వాజ్ వెరీ స్కేర్డ్. ఎందుకంటే నేను ఏ యాక్టింగ్ దేనిలో జాయిన్ అవ్వలేదు. అది ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్ అనమాట. సో ఐ వాజ్ వెరీ స్కేర్డ్ బేసికలీ. బట్ అక్కడ మీర్ గారు అని, యూనో మీర్ గారు ఈజ్ ఎ ఫేమస్ కెమెరామ్యాన్. ఆయన హీ వాజ్ ద కెమెరామ్యాన్ అండ్ ఉదయ్ భాస్కర్ గారు అని ఒక డైరెక్టర్. సో దే వర్ ద వన్స్ హూ లైక్ మోల్డెడ్ మీ ఆ టైంలో. విష్ణుమూర్తి అంటే ఇలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, దాట్ దిస్ స్మాల్ చిన్న హోంవర్క్స్ ఇచ్చి దే యూస్ టు గెట్ మీ. ఒక 3 days పట్టింది సెట్ అవ్వడానికి. ఇంకా 3rd day 4th day నుంచి ఐ గాట్ ఇన్ టు ద గ్రూవ్. చాలా ఎంట్రీ. దాని తర్వాత మూవీస్ వైపు బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అవ్వాలని నేను ఎలా ట్రై చేశానంటే, 9th class అప్పుడు, 8th class 9th class అప్పుడు మా నాన్నమ్మ సుశీల్ గారు ఉన్నారు కదా, వాళ్ళ సన్ జయకృష్ణ గారిని, హీ వాజ్ గెటింగ్ మ్యారీడ్. సో ఆయన వెడ్డింగ్ కార్డ్స్ పంచుదామని నేను, ఫాదర్. అంటే మీకు బాబాయ్ అవుతారు కదా?
మీకు బాబాయ్ అవుతారు. మా ఫాదర్ వాళ్ళ అక్క వాళ్ళ మా ఫాదర్ వాళ్ళ మదర్స్ సిస్టర్ సుశీల గారు. ఓకే ఓకే, అంటే మీకు నానమ్మే అవుతారు. చిన్న నానమ్మ. సో వెడ్డింగ్ కార్డ్స్ పంచుదామని వెళ్తే అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం. అప్పుడు విజయ స్టూడియోస్ అనే చాలా ఫేమస్ స్టూడియోస్ రజనీకాంత్ షూటింగ్ జరుగుతుంది. ఉళైపాళి అని ఒక తమిళ్ సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అమ్మో రజనీకాంత్ నేను కూడా చూస్తాను వెళ్ళాం, నేను మా సిస్టర్ మా ఫాదర్. సరే వెళ్ళి ఆయన చూడాలంటే ఆయన పిలిచారు బ్రేక్లో. సో వెళ్ళి మేకప్ రూమ్లో బయట వెయిట్ చేస్తున్నాం. డోర్ ఓపెన్ అని చూడగానే రజనీకాంత్ అసలే తమిళనాడులో ఉన్నాం. ఆ టైంలో రజనీకాంత్ చూస్తే ఎలా ఉంటుంది, యూ ఫీల్ సో థ్రిల్డ్ బికాజ్ అది కూడా ఐ వాజ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిస్ కెరియర్ అప్పుడు. రజనీకాంత్ అంటే ఇంకా కోసుకుని చచ్చిపోతారు అందరూ, అంతా ఇప్పుడు కూడా అలానే ఉంది. సో ఆయన్ని చూడగానే అలా సైన్ ఆటోగ్రాఫ్ ఈ సైన్ కార్డు తీసుకుని సార్ ట్రై చేస్తాను రావడానికి షూటింగ్, లేకపోతే ఏమనుకోవద్దు, లేదంటే గ్యారంటీగా వస్తాను సార్. వెళ్తుంటే రమేష్ గారు మీ అతను యాక్టరా అన్నాడు నన్ను చూసి. నేను వాట్ ఆర్టిస్ట్ కదా మీ అబ్బాయి అన్నాడు. లేదండి చదువుకున్నాడు స్కూల్లో ఉన్నాడు. ఆర్టిస్ట్ అనుకున్నాను, ఇక్కడ చూసినట్టు అనిపించింది. ఓకే 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 అని అప్పుడు కూర్చుందండి దయ్యం బుర్రలో. రజనీకాంతే చెప్పాడు, ఎందుకు అవ్వను నేను, రజనీకాంతే చెప్పాడు నాది ఆర్టిస్ట్ ఫేస్ అని. నువ్వు ఎందుకు నన్ను ఆపుతున్నావు, పెద్ద గొడవ మా ఫాదర్. నువ్వే నా కెరీర్ని నాశనం చేస్తున్నావు, యాక్టర్ అవ్వని ఇవ్వకుండా. అదిగో చూడు తరుణ్ చిన్న యాక్టర్గా ఈ వాజ్ ఫేమస్ అప్పుడు. అంజలి అని ఒక సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది. చూసావా మిగతా చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు, నేను మాత్రం యాక్ట్ చేయనివ్వట్లేదు. గొడవ పడితే మా అమ్మమ్మ మా మదర్ కలిసి కొంచెం ఉండు మెల్లిగా చెప్దాం మీ ఫాదర్కి. మా నాన్నగారు ఏమన్నారంటే సరే ఓకే, బట్ నువ్వు గ్రాడ్యుయేషన్ అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను యాక్టింగ్ అవన్నీ సంబంధించి నువ్వు చేద్దాం అన్నారు. నేను ఐ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్. కష్టపడి గోల్డ్ మెడల్ వచ్చింది కాలేజ్లో. సో యా, అండ్ దాంతో మళ్ళీ ఇదిగో గోల్డ్ మెడల్ తీసుకోండి. వాట్ యాక్టర్ అంటే అప్పుడు ఫొటోస్ తీయించి ఏవిఎం స్టూడియోస్. నిజంగానే గోల్డ్ మెడల్ చదివే తెచ్చుకున్నారా ఇంతకు మీరు? ఏమో యాక్టింగ్. ఐ వాజ్ అ వెరీ సూపర్ స్టూడెంట్. నేనే చదవడం కాకుండా మా క్లాస్ అందరినీ కూర్చోబెట్టి, మా బ్యాచ్ ఒక ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరినీ ఇంటికి రప్పించి ఐ యూస్ టు మేక్ దెమ్ రీడ్. దానివల్ల నాకు బాగా రివిజన్ అయిపోయేది. సో అండ్ ఐ యూస్ టు ఈవెన్ షో మై ఫ్రెండ్స్ అనమాట ఎగ్జామ్లో, రాసుకో. సో అలా కూడా దానివల్ల ఏమైందంటే కాలేజ్ అయిన తర్వాత అందరు ఫ్రెండ్స్ మెడ్రాస్కి వచ్చి నాకు పెద్ద ట్రీట్ ఇచ్చేసి వెళ్ళారు మళ్ళీ, అంటే వాళ్ళందరూ పాస్ అయినందుకు. మీరు చూపించారు కదా. ఓకే, సో ఐ వాజ్ లైక్ ఐ వాంట్ బీ అన్ యాక్టర్ నౌ, ఇనఫ్ ఇస్ ఇనఫ్ చాలు అంటే. సరే మై ఫాదర్ సరే ఫొటోస్ తీయించి తెలిసిన ఒక 4-5 ప్రొడ్యూసర్స్కి ఇచ్చాం. రామాయణ నాయుడు గారు, రామోజీరావు గారికి, ఎక్సెట్రా కృష్ణవంశీ గారికి, వాళ్ళకి. సో ఈ శివలీలలు షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్పట్లో. ఐ వాజ్ లైక్ వావ్ బాగుంది, ఇదేదో దేవుడి క్యారెక్టర్ టైం పాస్. హైదరాబాద్కి వచ్చి షూట్ చేసి వెళ్ళేవాడిని. అంటే అప్పుడు చెన్నైలో ఉండేవారా మీరు? చెన్నైలోనే ఉండేవారు. ఓకే ఓకే. సో అప్పుడే ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది హైదరాబాద్కి. షిఫ్ట్ అయిన ఒక 5-6 years తర్వాత ఇది జరిగింది. సో శివలీలలు వాజ్ గోయింగ్ ఆన్. ఆ టైంలో విజయ్ భాస్కర్ గారు అని మన డైరెక్టర్ వాజ్ సర్చింగ్ ఫర్ యాక్టర్స్. శ్రవంతి రవికిషోర్ గారు, విజయ్ భాస్కర్ గారు. సో యాక్టర్స్ వెతుకుతున్న టైంలో కృష్ణవంశీ గారు రికమెండెడ్ మై నేమ్. ఇలా రామకృష్ణ గారు అబ్బాయి ఫోటో ఇచ్చాడు, ఈ క్యారెక్టర్కి బాగుంటాడు అనుకుంటా, ఒకసారి చూడండి. ఆ ఫోటో చూసి వాళ్ళకి నచ్చి దే కాల్ మీ, ఇలా నువ్వే కావాలి అని ఒక సినిమా చేస్తున్నాం దానిలో. ఓకే అంటే సరే డైలాగ్ చెప్పు చూద్దామని ఇచ్చారు ఒక పేపర్. చూసి చెప్పాను. చెప్తే దే సెలెక్టెడ్ మీ. ఫస్ట్ డే చెక్ ఇచ్చేసారు, ఇలా ద అడ్వాన్స్ హియర్స్ యువర్ చెక్. లైక్ ఓ ఎస్ దిస్ మై ఎంట్రీ అనుకో. కానీ మూవీలో కూడా ఫస్ట్ మూవీలో కూడా యాక్టింగ్లా అనిపించదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది సింపుల్గా.
అండ్ మీ యాక్టింగ్ కూడా అలాగే ఉంటుంది, అంటే ఎప్పటి నుంచో బాగా ట్రై చేస్తూ యాక్టింగ్ నేర్చుకుని చాలా న్యాచురల్గా చేయాలి అనుకున్న విధంగా నాకు అనిపించింది. మై పర్సనల్ ఫీల్ అది. అప్పట్లో మూవీ అంటే ఒక రేంజ్లో ఉండేది, ఆ పాటలు చూసేసే పాటలు ఎంత బాగున్నాయి అంటే మూవీ ఎంత బాగుంటుందో అనుకునేదాన్ని నేను. సో ఎలా ఫస్ట్ కెమెరా ఫేసింగ్ ఒక ఎంట్రీ, అంత మంచి క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? అసలు మీకు ఇక్కడ కూడా భయం అనిపించలేదా? భయం అనిపించింది, బికాజ్ నాకు ఎక్కడ భయం వేసిందంటే మూవీ కెమెరాకి సౌండ్ వచ్చేది అప్పట్లో. ఓహో. కెమెరా ఆన్ చేయగానే అంటే రోల్ కదా, రీల్ పెద్ద రీల్ పెడతారు, హ్యారీ అని ఒక కెమెరాస్ ఇంత ఉండేవి. సో లైక్ ఓకే రోల్ అని ఏంటి సౌండ్ అని చూసేవాళ్ళు. అమ్మో ఆ సౌండ్ అలా రన్ అవుతుంటే ఆ టైంలో చెప్పాలా బాబోయ్ బాబోయ్ అలా అనిపించేది. అంటే దో ఐ డిడ్ శివలీలలు చేశాను, బట్ స్టిల్ మూవీ కదా, ఇట్స్ లైక్ ఎ బిగ్ స్క్రీన్ అండ్ పెద్ద యాక్టర్స్, నాతో పాటు అన్నపూర్ణ గారు ఉన్నారు. సో బాగోదేమో, ఏమన్నా తిడతారేమో సరిగ్గా చేయకపోతే, అలాంటి ఒక భయం ఉండేది. బట్ పాపం దే వర్ ఆల్ వెరీ నైస్ పీపుల్ అండ్ దే వర్ ద వన్స్ హూ మేడ్ మీ రిలాక్స్. నా బామ్మ క్యారెక్టర్ చేశారు, ఆవిడైతే చాలా నన్ను రిలాక్స్ చేసి ఏం పర్లేదమ్మా అబ్బాయి నేను చెప్తాను అబ్బాయి ఇదిగో ఇలా చెప్పు అనేది. అండ్ విజయభాస్కర్ గారు కూడా వాజ్ సచ్ ఏ డార్లింగ్, మంచి పర్సన్, చాలా సాఫ్ట్ పర్సన్ అనమాట. ఆయన కోపమే రాదు, అలాంటి మనిషి. సో చాలా మంచిగా చేయించుకున్నారు యాక్చువల్లీ, బాగా బుజ్జగిస్తూ జాగ్రత్తగా చేయించుకున్నారు. ఫస్ట్ మూవీలో ఉంటే ఇంకా దాని తర్వాత ఇంకా వచ్చేస్తున్నారు, లైక్ 3-4 డేసే కదా ఏమైనా సరే, ఒక టెన్షన్ అయ్యో అని ఉండేది. ఫస్ట్ మూవీ కూడా మంచి సక్సెస్, బిగ్గెస్ట్ సక్సెస్, మంచి సక్సెస్ చూసారు, బ్లెస్డ్ అనుకోవచ్చు. ఆ శివలీలలు కూడా బాగా సక్సెస్. ఇప్పుడు కూడా అసలు శివరాత్రి అయితే అవే వస్తాయి ఈటీవీలో. ఇప్పటికే కాదు, ఇంకా ఎవర్ లాస్టింగ్, అవంతే ఎవర్ గ్రీన్. ఇంకా శివలీలలు ఇలాంటివి కొన్ని నువ్వే కావాలి ఇలాంటి మూవీస్ అనేవి ఇంకా ఎప్పటికీ మర్చిపోలేని మూవీస్. అంత బ్లెస్డ్ మీరు. దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ 32-33 మూవీస్ వరకు చేసి ఉంటారు, 33 ఫిల్మ్స్. మధ్యలో ఏవైనా ప్రాబ్లమ్స్, బ్రేక్స్ అలాంటివి ఏవైనా ఇష్యూస్, అబ్బా ఎందుకు వచ్చాం లేదు అవసరం అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు? ఆబ్వియస్లీ ఒక స్టేజ్లో మై కెరియర్ వాజ్ గోయింగ్ డౌన్ అనమాట, డౌన్ హిల్. బట్ దట్ వాజ్ న్యూ టు మీ. అప్పుడే ఫుల్ సక్సెస్లు చూసి కబుక్మన్ కెరియర్ వాజ్ గోయింగ్ డౌన్ ద డ్రైన్ అన్నప్పుడు అయ్యో అని ఒక భయం వచ్చేస్తుంది, ఎలా. నౌ ఐఎమ్ మెచ్యూర్డ్, బట్ ఐ వాజ్ నాట్ లైక్ దాట్ ఒకప్పుడు కదా. సో ఐ గాట్ వెరీ ప్యానికీ, ఎలా హ్యాండిల్ చేయాలి, దేవుడా అని టెన్షన్ అయిపోయామని. అండ్ ద మిస్టేక్ దట్ ఐ డిడ్ ఇస్ ఐ డిడ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. ఓకే, చిన్న మూవీస్ కొత్త వాళ్ళ దగ్గర. I shouldn't have done that. ఏంటంటే the problem is with కొత్త వాళ్ళు అండ్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్, వాళ్ళు స్టోరీ చెప్పినట్టు బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ అది రియల్ లైఫ్లో వచ్చేసరికి ఏమవుతుందంటే బడ్జెట్ సరిపోదు నెంబర్ 1, అండ్ కొత్త వాళ్ళు కదా ఎక్స్పీరియన్స్ సరిపోదు. అక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, దాంతో ఎలా డీల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం బాగా హెవీగా ఉన్న రోజు అవుట్డోర్ షూటింగ్ పెట్టుకుంటారు. అది కూడా ఎక్కడ, ఆదిలాబాద్ ఇదో దూరం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోవాలి అని 2 days కూర్చుంటాం. లాస్ అయిపోతుంది ప్రొడ్యూసర్కి. సార్ ఆల్రెడీ ప్రొడ్యూసర్కి 2.5 lakhs లాస్ అండి, అది ఇది అని మాటలు. సో ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్ట్ పెట్టే దగ్గర 10 మందిని పెట్టడం, 3 daysలో చేయాల్సిన సాంగ్ 1 dayలో చేయడం, అలాంటివి జరిగే కొద్ది ఏమవుతుందంటే సినిమా క్వాలిటీ ఎఫెక్ట్ అయిపోతుంది. మనం ఎంత బాగా చేస్తే ఏం లాభం, సినిమా బాగాలేదు అంటారు, ఒకే మాట ఫినిష్ ఖాతం. అలా ఒక 2 పడేసరికి కెరీర్ విల్ గో అవుట్ ఆఫ్ ద ఇది. అండ్ వన్ మోర్ థింగ్, ద ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎ గ్యాంబ్లింగ్. వన్ డే యూ విన్, వన్ డే యూ లూజ్. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అన్నమాట. సో ఒక టైంలో ఏం చేశాను నేను, నాకు బ్యాక్ ఇంజరీ ఒకటి అయింది, ఫైట్లో తగిలింది అనమాట. ఫైట్ సీన్లో కిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ ఫైటర్, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ప్రాక్టీస్ చేస్తూ ఇలా వెనక్కి వెళ్ళాను బై మిస్టేక్. వాడు కరెక్ట్గా అప్పుడు కిక్ ఇలా కొట్టేసరికి బ్యాక్కి తగిలేసాను, చాలా గట్టిగా తగిలింది అనమాట. నేను అలా వెళ్ళడం, వాడు ఇలా కొట్టడం వల్ల వచ్చి ఐ హ్యాడ్ అ స్మాల్ ఏంటది స్లిప్ డిస్క్.
సో దానివల్ల ఒక 3-4 months ఐ కుడ్ నాట్ వర్క్ బికాస్ పెయిన్ వాజ్ టెరిబుల్ అనమాట. కూర్చుంటే నొప్పి, నించుంటే నొప్పి, పడుకుంటే నొప్పి. ఇట్ యూస్ టు బి ఆల్వేస్ దేర్. సో ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత ఆఫర్ స్టాప్డ్ కమింగ్ టోటలీ. ఐ వాజ్ లైక్ వాట్, ఏంటిది ఇలా అయిపోయింది, నెక్స్ట్ ఎలా అని డౌట్ వచ్చేసింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రాష్ అయిపోతాయి ఆ టైంలో. అంతే కదా. ఎ పర్సన్ క్రంబుల్స్ ఫ్రమ్ ఇన్సైడ్. అయ్యో ఫినిష్, కథం మనం అది ఇది అని అనుకున్నాను. ఐ ఈవెన్ థాట్ ఆఫ్ అప్లయింగ్ ఎ జాబ్. ఐ డిడ్ ఆల్సో. ఢిల్లీలో ఒక పెద్ద కంపెనీలో ఐ అప్లైడ్ ఫర్ ఎ జాబ్. ఐ గాట్ ఇట్ ఆల్సో. ఎక్కడ పోయిందంటే ప్రాబ్లమ్, ఈ ఇది అందరు కూర్చొని మాట్లాడే రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ ఐ గాట్ త్రూ ద రౌండ్ అండ్ లాస్ట్లో ఇతను ఉంటాడే, ఎవరు మన పిఆర్ మేనేజర్ ఉంటారు కదా, వాట్ యూ కాల్ దట్, ఎంప్లాయీ చేసి హెచ్ఆర్ మేనేజర్. ఓకే. హెచ్ఆర్ మేనేజర్ పేరు రాధాకృష్ణ రెడ్డి. రెడ్డి తెలుగోడా అనుకున్నాను. అమ్మ బాబోయ్, తెలుగోడు అయితే ప్రాబ్లం అవుతుంది. ఇట్ వాజ్ లైక్ ఎ గుడ్ శాలరీ అనమాట. ఇట్ వాజ్ లైక్ సమ్ 35,000-40,000 అప్పట్లో. ఏంటి ఐఎమ్ టాకింగ్ అబౌట్ 12 years బ్యాక్. ఐ వాజ్ లైక్ గుడ్. దీంతో వస్తే నాకున్న ఇదికి సిన్సియారిటీకి అలా పైకి వెళ్ళొచ్చులే, ఐ విల్ డూ ఇట్ అనుకున్నాను. బికాజ్ ద థింగ్ ఈజ్ ఐ బిలీవ్ ఇన్ వన్ ఫిలాసఫీ అండి. మగవాడు అన్నాక నువ్వు పని చేసి తీరాలి. షుడ్ ఎర్న్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు మంచిది వస్తేనే చేస్తాను, అంత కుదరదు. ఐ బిలీవ్ ఇన్ ఇట్ అట్లీస్ట్. నేను వర్క్ చేయను అనే మగోడు కాదండి. దట్స్ మై పాలసీ. సో ఐ వాజ్ లైక్, అదేంటి నేను వర్క్ చేద్దామంటే వర్క్ దొరకట్లేదు. సరే నేను పోతే పోయింది, నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకున్నాను, డిసైడ్ అయిపోయాను అనమాట. బికాజ్ ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ మై మనీ. ఫాదర్ పెట్టే మనీ. ఆస్తి లేదా, ఉంది, బట్ ఆస్తిని గుర్తుపెట్టుకుని తల్లిదండ్రులు పెట్టిన భోజనం తింటూ సిగ్గులేకపోతే సరే ఈ ఏజ్ వచ్చిన తర్వాత కష్టం, అది చాలా కష్టం. సో ఐ వాంటెడ్ టు ఎర్న్ అనమాట. సో ఐ వెంట్ దేర్ అండ్ డోర్ ఓపెన్ అవ్వగానే హీ స్టూడ్ అప్. సాయి కిరణ్ గారు అలా చచ్చారు. గుర్తుపెట్టారా అక్కడ. మీరేంటండి ఇలా వచ్చారంటే, నేను యాక్చువల్లీ కానీ యాక్టింగ్ చేసేవాళ్ళు యాక్టింగే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అదేంటో వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ వర్క్ చేయడం కష్టం, ఎస్పెషల్లీ మూవీస్. బట్ ఐ వాజ్ స్టిల్ ఓపెన్ టు ద ఐడియా బికాస్ ఆఫ్ మై ఓన్ ప్రిన్సిపల్స్. మొగోడు అంటే పని అదంతా ఉన్నాయి నాకు మైండ్లో. కాబట్టి నేను ఏం పర్లేదు, వెళ్ళి వర్క్ చేద్దాం, మంచి కెరీర్ సెట్ చేసుకుందాం. సో వాట్, ఇప్పుడు అలా అయిపోయింది. ఇంకా తాగేసి పడిపోయి రోడ్ల మీద చాలా ప్రాబ్లం. ఇంకా చాలామంది యాక్టర్స్ లైఫ్ అలా స్పాయిల్ చేసుకుంటున్నారు. రోడ్ల మీద తాగేసి పడిపోయి నా కెరీర్ అయిపోయింది, పందిలాగా అయిపోయి. సో ఐ సెడ్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. ఐ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఇట్స్ స్టిల్ ఇన్ మై హ్యాండ్స్ కదా, టిల్ ఐ డై. ట్రై చేద్దామని వెళ్ళాను. అతనేమో నించునిపోయి, సార్ ఏంటి సార్ ఇలా వచ్చేసారు, వాడు మా ఫ్యామిలీ అందరూ ఫ్యాన్స్ సార్ మీకు, అది సరే థ్యాంక్ యూ. ఒక ఫోటో తీసిన చిన్న ఫోన్, ఆ చిన్న ఫోన్లోనే పాపం కష్టపడి ఫోటోలు తీసేసుకుని ఇలా తిప్పి, దట్ కలర్ ఫోన్ ఉండేది స్టార్టింగ్లో. దెన్ ఐ వాజ్ లైక్, ఐమ్ సారీ సార్, ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఆఫర్ యూ దిస్ జాబ్. ఐ సెడ్ వై, ఐ విల్ వర్క్, వాట్ ఈస్ దేర్ అంటే, లేదండి ఎవడన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నాంటే నేను తట్టుకోలేనండి, మండిపోతుంది. కబుక్కుమని ఢిల్లీ వాళ్ళు కదండి, నోరు జారి ఏదైనా అనేస్తారు ఎప్పుడైనా సరిగ్గా వర్క్ చేయకపోతే. ఇలాంటి మీరు ఎందుకో మీ ఓన్గా బిజినెస్ అలాంటివి మీరు ట్రై చేయలేదు? అలాంటి టైంలో మీకు జాబే చేయాల్సిన అవసరం ఏముంది? యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీ. బిజినెస్ ఐ వాజ్ నాట్ సో ఇంక్లైన్డ్ అట్ దట్ టైమ్. మేబీ నౌ ఐ డోంట్ మైండ్. చాలా మంది ఎందుకంటే ఆర్టిస్టులు ఇప్పుడు ఎవరికైతే కెరియర్ డౌన్ ఉందో, ఈవెన్ హీరోయిన్స్ ఖచ్చితంగా వర్క్ చేస్తేనే ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అంటూ చూసుకుంటున్నారు. వెరీ పక్కా ప్లానింగ్ అసలు దాంట్లో. ఎవరైనా ఆర్టిస్ట్ అయితే చాలా, హీరోయిన్స్ అసలు అనే అది కూడా ఏం లేదు. బిగ్ స్క్రీన్, నాట్ స్మాల్ స్క్రీన్ అయినా సరే. ఐ డోంట్ థింక్ ఐఎమ్ అలర్ట్ ఇనఫ్ ఆర్ shrewd enough to run a business, to be frank. బిజినెస్కి పనికిరాను నేను. సర్లే పాపం వర్కౌట్ చూద్దాం అలా అనుకుంటూ ఉంటాను ఎక్కువ సార్లు. దానివల్ల ఏమవుతుందంటే దట్ డజంట్ వర్క్ ఇన్ బిజినెస్. యూ హ్యావ్ టు బీ కట్ థ్రోట్, యూ హ్యావ్ టు స్టే హెడ్ ఆఫ్ యువర్ కాంపిటీషన్, యూ హ్యావ్ టు. అదంతా నా వల్ల కాదు. ఐ ప్రిఫర్ ఏ రిలాక్స్డ్, అంటే మైండ్ ఎప్పుడు రిలాక్స్గా ఉండాలి, కూల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దట్స్ మై టోటల్ పాయింట్ ఆఫ్ లైఫ్ అనమాట.
my whole life revolves around one philosophy, that I should be happy and whoever is in touch with me or related to me should be happy. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మన Relax గా సర్కిల్ ఉండాలి. బాగుంటుంది. బికాస్ వై ఐ ఫీల్, ఎందుకంటే ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటాం, ఒక డిగ్రీ తెచ్చుకుంటాం, జాబ్ తెచ్చుకుంటాం, కష్టపడతాం, బిజినెస్లో కష్టపడతాం, లక్షలు పెడతాం, సంపాదిస్తాం, పెళ్లి చేసిన పిల్లలు కానీ వై, ఫర్ వాట్? సో దట్ యూ కెన్ బీ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. అంతే. When you decide that you are going to be happy already, things doesn't matter anamata. So you are already coming to the end point. So that is a priority for me. My priority is to always stay happy. నన్ను జైల్లో పడేసినా కూడా అక్కడ నా చిన్న స్వర్గం క్రియేట్ చేసుకుని స్వర్గంలా ఉంటాను. మైండ్ సెట్ అలా ఉండిపోయింది, పీస్ఫుల్గా హ్యాపీగా. అందుకే మీరు రిలాక్స్డ్గా ఉండగలుగుతున్నారు. మీ టైంలో వచ్చిన వాళ్ళు చాలామంది, చాలా యాక్టర్స్, హీరోస్ అందరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. ఒక స్టేజ్లో కెరియర్ డౌన్ అయిపోతుంటే మీతో ఉన్న వాళ్ళే చాలామంది, ఐ డోంట్ నో నేమ్ ఆల్సో, చాలా ఫేస్ చేశారు. సో మీరు ఇంత ఓపెన్గా, ఇంత కూల్గా, చిల్గా ఉండగలుగుతున్నారు కాబట్టే మేబీ మీరు ఇప్పటికీ కూడా స్మాల్ స్క్రీన్ అయినా కూడా ఆ స్టార్డమ్ అంటూ కనిపిస్తుంది. మీరు కనిపించగానే స్క్రీన్కి ఒక అందం వచ్చేస్తుంది. యు ఆర్ బ్లెస్డ్. సో ఎవరైనా టచ్లో ఉంటారండి మీ కెరియర్ బిగినింగ్ నుంచి? మీరు మూవీస్ ఆపినంత వరకు కూడా మీతో వర్క్ చేసిన వాళ్ళు, హీరోయిన్స్ ఎవరైనా టచ్లో ఉంటారా ఇప్పుడు మీతో? శ్రీకాంత్ గారు ఇస్ ఇన్ టచ్ విత్ మీ అప్పుడప్పుడు. కృష్ణవంశీ గారు ఇస్ ఇన్ టచ్, రమ్యకృష్ణ గారు ఇస్ ఇన్ టచ్. అంతే, జస్ట్ ఒక ఫింగర్స్లో లెక్క పెట్టచ్చు, ఫ్యూ పీపుల్. ఓకే, దట్స్ ఇట్, అరౌండ్ 4-5 పీపుల్ అంతే. సో మళ్ళీ మూవీస్లో మీరు విలన్గా కావచ్చు, ఎందుకు ఎంట్రీ ఇవ్వకూడదు? ఎందుకు స్మాల్ స్క్రీన్లో అక్కడ ఫిక్స్ అయిపోతుంది? అంటే ఐఎమ్ నాట్ టెలింగ్, స్మాల్ స్క్రీన్లో కూడా మీకున్న వాల్యూ అనేది అది ఎక్స్ట్రీమ్ లెవెల్, అది వేరు. బట్ అయినా కూడా ఎందుకు మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన మీరు కనిపించకూడదు? ఎవరెవరో వస్తుందేమో చెప్పలేము. ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దాట్, ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్. ఎలాంటిదంటే, నేను ఇవన్నీ నాకు వద్దు బై, నేను వెళ్ళి జంగల్లోకి వచ్చుకుని తపస్సు చేసుకుంటా అన్నా కూడా కాలర్ పట్టుకుని లాకెళ్ళి హీరో చేసే ఇండస్ట్రీ మంది. అలాంటి ఇండస్ట్రీ అంటే ఇక్కడ అంటే అకార్డింగ్ టు మీ, ఐ డోంట్ నో అబౌట్ వాట్ అదర్స్ థింక్, ఇట్ ఈస్ 70% లక్ అండి. ద రిమైనింగ్ 20-30%లో చూసాను, మ్యాథ్స్ కొంచెం 30%లో 20% ఈజ్ యువర్ బిహేవియర్ అండ్ 10% ఈజ్ యువర్ టాలెంట్. మీరు ఎంత టాలెంటెడ్గా ఉండి, ఎంత మంచి కష్టపడి, ఎంత మంచి బాడీ ఉండి ఏమేమి చేసినా కూడా మీకు ఛాన్స్ వస్తే కదా, అక్కడ ఛాన్స్ వచ్చినంత వరకు వచ్చి లాస్ట్లో వేరే హీరోని పెట్టేస్తే ఇట్స్ గాన్. సో అది కుదరాలి ఇండస్ట్రీలో, అంతేనండి. చాలామంది అడుగుతుంది ఇండస్ట్రీలో పైకి రావాలంటే కుదరాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ హ్యావ్ టు కమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోయిలమ్మ హ్యాపెండ్ ఫర్ మీ సీరియల్. కోయిలమ్మ అనే సీరియల్ నాకు కుదిరింది ఎందుకంటే దానిలో మనోజ్ కుమార్ అనే హీరో ఈజ్ ఎ సింగర్. ఇట్ వాజ్ డన్ బై రాఘవేంద్రరావు గారు, నాట్ ఏ స్మాల్ టైమ్ ప్రొడ్యూసర్. స్మాల్ టైమ్ ప్రొడ్యూసర్తో కోయిలమ్మ చేస్తుంటే ఏం తెలుసా ప్రాబ్లం అయ్యేది? ఇన్ని సాంగ్స్ ఉండకపోయేది కాదు. ఇప్పుడు ఒక సాంగ్ మీరు క్రియేట్ చేసి దాన్ని వీడియో చేసి నెట్లో యూట్యూబ్ వీడియో చేసుకోండి. ఒక సాంగ్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది చెప్పండి? ఐ డ్రీమ్లో ఉన్నారు కదా, చాలా బడ్జెట్ అవుతుంది. అవుతుందిగా. కోయిలమ్మలో 300 సాంగ్స్ చేసామండి, 330 సాంగ్స్. ఇట్ ఈస్ రాఘవేంద్రరావు గారు కాబట్టి హీ కుడ్ డూ ఇట్, అండ్ నా లక్ కాబట్టి అది కుదిరింది, అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఇట్ ఈస్ ఏంటంటే అలా వచ్చి అలా కూర్చోవాలి, దట్ ఈస్ ఇండస్ట్రీ. బట్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ మీరు అన్నారు కదా నెక్స్ట్ ఎందుకు చేయకూడదు అని, చేయొచ్చు, రావచ్చు. దానికి నేను రెడీగా ఉండాలి, నన్ను నేను రెడీగా ఉంచుకోవాలి. ఏమి ఛాన్సులు రావట్లేదు అని చెప్పి చచ్చిపోకుండా, తాగేసి రోడ్ల మీద పడి గొడవలు చేసేసి వీటిలో దొరికిపోయి అది ఇది చేయకుండా జాగ్రత్తగా నన్ను యాక్టర్స్ అంటే చాలా ఫ్రీ లైఫ్ అండి, ఎంజాయ్ చేస్తా అంటారు, కానీ వాళ్ళకే డిసిప్లిన్ ఉండాలండి. యాక్టర్స్కే అన్నిటికంటే కష్టమైన డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ 41 years old. మోస్ట్ ఆఫ్ మై క్లాస్మేట్స్, తర్వాత ఈ వీడియో చూసి తిట్టుకోకండి భయ్యా, మోస్ట్ ఆఫ్ మై క్లాస్మేట్స్ లుక్ లైక్ మై ఫాదర్స్ నెక్స్ట్ టు మీ. జుత్తులు ఊడిపోయి లావుగా అయిపోయి, నేను కూడా లావ్ అయ్యాను కరెక్టే, బట్ ఇట్స్ లైక్ 20 years కాబట్టి ఐ బికెమ్ స్లైట్లీ ఫ్యాట్. మొన్న లాస్ట్ ఇయర్ ఐ బికెమ్ వెరీ ఫ్యాట్ బికాస్ ఆఫ్ స్నేక్ బైట్. కొంచెం ఆ తర్వాత చెప్తాను. ఇంకా ఉంది అది రియల్. నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్ అగైన్, ఫుల్ వర్కౌట్ చేసి పొద్దున్న 6కి లేచి ఐ గో టు ద జిమ్.
ఐ వర్క్అవుట్, దెన్ ఐ గో టు ద షూటింగ్, ఐ ఫినిష్ మై షూటింగ్, ఐ ఈట్. జాగ్రత్తగా తింటున్నాను ఈ మధ్య. ఏం తింటున్నారో చెప్పండి మాకు. అంటే ఐ జస్ట్ స్టార్టెడ్ రెడ్యూసింగ్. దిష్టి పెట్టేస్తారేమో మీరు మళ్ళీ. నేనేం పెట్టను సార్, నాకు అంత డైట్ అవసరం లేదు. నేను నాకు ఏది ఎలకలాగా ఉన్నారు సన్నగా. అంటే నో ఐఎమ్ హ్యూజ్ అండ్ ఫ్యాట్. నో దట్స్ వాట్. ఇది ఎడిట్ చేసుకోండి మీరు. See, the thing is, what I have started doing now to reduce is I stopped rice as usual. అది అందరూ చెప్తారు. అది మనకు తెలిసిన విషయం. కార్డియో చేయాలి, కంపల్సరీగా కార్డియో చేయాలండి డైలీ, లేదంటే తగ్గినా కూడా 2 daysలో మళ్ళీ బుక్ అని వచ్చేస్తాం కార్డియో చేయకపోతే. ఇంచ్ లాస్కి కార్డియో చేసి తినాలని. ఐ యూస్ టు హేట్ కార్డియో, బట్ నౌ ఐ ట్రైన్ మై సెల్ఫ్ టు లైక్ ఇట్. కార్డియో చేయాలి, అట్లీస్ట్ ఒక 1 or 2 fruits వెళ్ళాలి లోపల ఎవ్రీ డే. అండ్ యూ షుడ్ ఈట్ థింగ్స్ లైక్ మిల్లెట్. అండ్ వన్ థింగ్ విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ మీ ఇస్ అంటే నాన్ వెజిటేరియన్. యూ నీడ్ ప్రోటీన్ ఫర్ యువర్ బాడీ. దట్ కెన్ బి వెజిటేరియన్స్ కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, బట్ దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, గిరిజ అండ్ సమ్ పూజ అని, వాళ్ళు దే ఆర్ లైక్ మోడల్స్ అనమాట. దే ఆర్ వెజిటేరియన్ బట్ దే హ్యావ్ సూపర్బ్ బాడీస్. ఎలా అంటే దే ఇట్, ఇప్పుడు వాళ్ళ మీల్ ఎలా ఉంటుందంటే ఇంత పప్పు వేసుకుంటారు, అదే వాళ్ళకి రైస్, ఆ పప్పులోనే కూర నంచుకుని తినేస్తారు. లేదా ఇది కూడా ఒక ఫుడ్ వాళ్ళకి సరిపోతుంది, మీకు సరిపోతుంది. వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మనం. ఐ నో, టూ మచ్ అండి. అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో ఇంకోటి, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అన్ యాక్టర్, అన్ ఆర్టిస్ట్ ఆర్ whoever comes in front of the screen requires a lot of patience, lot of discipline. ఎంతో డిసిప్లిన్ ఉంటే కానీ ఇలా ఉండలేం, ఓపిక్గా ఉండలేం, గబుక్కు మన నోరు జారకుండా ఉండలేం. ఎప్పుడన్నా అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఏమన్నా వాళ్ళు వీళ్ళు గబుక్కు మనం మాట్లాడి మనకి అనిపిస్తుంది, కానీ యూ హ్యావ్ టు బీ రిలాక్స్డ్. గబుక్కు మన అయినా అనేకూడదు. ఇండస్ట్రీలో చాలా సిచ్యువేషన్స్లో యూ గెట్ సో యాంగ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ షూటింగ్ సమ్వేర్, ఊరు అవతలు ఎక్కడో పెడతారండి దిక్కుమాలిన ప్లేస్లో, అక్కడ బాత్రూమ్స్ ఉండవు, ఏం ఉండదు, దాంతో కూడా వర్షం, కూర్చోడానికి రూమ్స్ ఉండవు. చాలామంది ఆర్టిస్టులు ఇలా అయితే ఏంటి, ఇలా క్యారవాన్ తెప్పిండి, నేను చేయను, ఇలా అయితే చేయండి, ప్యాకప్ చేసుకో అలా అంటారు. బట్ ఐ డోంట్ డూ దాట్. ఒక చెట్టు కింద హాయిగా కూర్చుని పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటాను సైలెంట్గా. ఐ డూ గెట్ యాంగ్రీ బట్ ఐ డోంట్ రియాక్ట్, ఎందుకంటే సరేలే వాళ్ళకున్న సిచ్యువేషన్ వాళ్ళు చేస్తున్నాం, వాట్ టు డూ. సో ఐ ఆల్వేస్ గో అవుట్ ఆఫ్ ద టాపిక్. నో, ఆల్వేస్ కాదు, ఇది జరిగేది. యాక్చువల్లీ ఏంటంటే అంటే ఎలా ఉంటారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో సాయి కిరణ్ గారు ఎలా ఉన్నారు అన్నది మాకు తెలియాలి, ఎలా లీడ్ చేస్తున్నారు అన్నది. మేము చూస్తున్నాం, సీరియల్లో చూస్తున్నాం, బట్ ఆఫ్ స్క్రీన్లో మాకు తెలియాలి కదా. అందుకే నేను అలా చూస్తున్నాను అనమాట, వింటున్నాను అనమాట, అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. మెయిన్ థింగ్ అది. సో ఇప్పుడు తెలుగులో మరి ఇంకొక ప్రాజెక్ట్ ఎందుకు చేయట్లేదండి? మీరు ఒకటే చేస్తున్నారు, చాలా రోజులు అవుతుంది కదా కోయిలమ్మ స్టార్ట్ అయ్యి. నౌ ఐ జస్ట్ స్టార్టెడ్ అండి, ఒకటి జెమినీలో రాబోతుంది. మరి పేరు ఇంకా డిసైడ్ అవ్వలేదు వాళ్ళు. ఓకే, షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రామానాయుడు స్టూడియోస్లో జరుగుతుంది. ఐ థింక్ దిస్ మంత్ ఎండింగ్ కల్లా ఇట్ విల్ స్టార్ట్ టెలికాస్ట్. ఓకే, సో ఇంకొకటి మలయాళం కూడా చేస్తున్నారు. మలయాళంలో సేమ్ కోయిలమ్మ రీమేక్ అనమాట. దానికోసమే మలయాళం కూడా నేర్చుకున్నారు. 1.5-2 months మలయాళం కూడా నేర్చేసుకున్నారు. నిజంగా అనుకుంటే ఇది కావాలి అన్న పట్టుదల ముందు నుండి ఉందా, లేదంటే ఈ మధ్య కొంచెం చేంజ్ వచ్చిందంట? ఈ మధ్య స్టార్టెడ్ బీయింగ్ బుర్ర పనిచేయడం మొదలు పెట్టింది. అంటే ఓహో వీ కెన్ డూ ఇట్ కదా అని ఒక కొత్త ఇది స్టార్ట్ అయింది అనమాట. ఎనీథింగ్ యూ వాంట్. ఫ్రమ్ ద పాస్ట్ 10 years ఐ థింక్ ఐ స్టార్టెడ్ థింకింగ్ యాక్చువల్లీ. మూవీస్కి సీరియల్స్కి మధ్యలో ఈ టైం షార్ట్ పీరియడ్లో ఈ టైంలో ఏం చేశారు మరి? ఇట్ వాస్ జస్ట్ అరౌండ్ 1.5-2 years ఆ బ్రేక్ వచ్చింది. అప్పుడే ఢిల్లీకి వెళ్ళి ఈ అడ్వెంచర్ అంతా చేశాను. అచ్చా, ఓకే ఓకే. సో వాడేమో సారీ సార్, ఏమనుకోవద్దు సార్ ప్లీజ్ సార్ అని అంటే, నేను ఇలా అయితే ఎలా భయ, ఐ ఫీల్ డిసప్పాయింటెడ్ కదా. కరెక్ట్, ఒక పని చేయండి సార్, పోనీ ఒక 6 months టైం తీసుకోండి, 6 monthsలో మీకు రాకపోతే రండి, దీనికంటే బాబు లాంటి కంపెనీలో నేనే ఇప్పిస్తాను. సరే అయితే ఓకే, నాకు కేమ్ బ్యాక్. అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత రమ్యకృష్ణ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సీరియల్ చేస్తున్నాం తమిళ్లో, అపరంజి వచ్చింది తెలుగులో. అవును, దాని వర్షన్, యాక్చువల్ వర్షన్ తంగం అని ఒక సీరియల్ చేస్తారా? డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ రమ్యకృష్ణ. ఆవిడంటే ఎంత పిచ్చి అంటే నాకు
ఐ కెన్ గివ్ ఎ కిడ్నీ ఫర్ హర్, యూనో, ఐఎమ్ సేయింగ్ ద ట్రూత్. అంత ఇష్టం ఆవిడంటే, షీఈ్ మై గాడ్. సో ఫస్ట్ బ్రేక్ కేమ్ ఫ్రమ్ కృష్ణవంశీ గారు, సెకండ్ బ్రేక్ కేమ్ ఫ్రమ్ రమ్యకృష్ణ. సి హస్బెండ్ అండ్ వైఫ్. సరిపోయింది. సో రమ్యకృష్ణ దగ్గర నుంచి ఆఫర్ వచ్చిన, అయ్యో సీరియల్లా మరి ఎట్లా చేయొచ్చా లేదా ఎట్లా అనుకో. నేనైతే రమ్యకృష్ణతో కదా, ఏం పర్లేదు కళ్ళు మూసుకుని చేద్దాం, సీరియల్ ఏంటి, షార్ట్ ఫిల్మ్, ఒక చిన్న సెల్ ఫోన్లో తీసి షార్ట్ ఫిల్మ్ అంటే కూడా ఐ విల్ డూ విత్ రమ్యకృష్ణ. సో అలా అని ఐ యాక్సెప్టెడ్. ఇట్ వాజ్ ఎ రోరింగ్ హిట్ అండి. 25-28 టీఆర్పీ, బాంబే టీఆర్పీస్తో ఈక్వల్ వచ్చేది. సన్ టీవీలో వచ్చింది తంగం అని. సో అప్పుడు కూడా ఎంట్రీ సూపర్గా ఉందన్నమాట మీది, బుల్లితెరపై కూడా అదిరిపోయింది. ఇట్ వాజ్ లైక్, సో మేబీ అది చాలా బూస్టప్ ఇచ్చిందేమో మీకు ఆ కిక్. అంటే లైక్ థ్యాంకింగ్ ద ఢిల్లీ గై రాధాకృష్ణ రెడ్డి, థ్యాంక్ యూ రాజా, నువ్వు జాబ్ ఇవ్వకపోవడం. ద థింగ్ ఈస్ యు ఆర్ గ్లాడ్ దట్ సర్టన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. లక్కీగా అలా జరిగింది అనిపిస్తుంది తర్వాత కొన్ని రోజులు. ఫస్ట్ మన లైఫ్లో ఏదో బ్యాడ్గా జరిగితే బాధపడతాం అదే. ఆఫ్టర్ 10 years you realize that luckily that happened, otherwise this wouldn't have happened, no. అలా చాలా జరుగుతుంటాయి లైఫ్లో, దట్స్ కామన్. ఈ రోజు కరెక్ట్ అనిపించింది రేపు అనిపించకపోవచ్చు, ఈ రోజు రాంగ్ అనిపించింది రేపు కరెక్ట్ అనిపించవచ్చు, ఏదైనా జరగవచ్చు. అప్పటి నుంచి టేక్ ఆఫ్ అయిందండి ఫ్లైట్, ఇంకా అలానే ఉంది, ఇంతవరకు ల్యాండ్ అవ్వలేదు. సోషల్ మీడియాలో ఎంతవరకు ఉంటారండి మీరు యాక్టివ్గా? ఐ ఆమ్ వెరీ యాక్టివ్. ఐఎమ్ సో యాక్టివ్ దట్ మై ఫస్ట్ ఫేస్బుక్ అకౌంట్ గాట్ బ్లాక్డ్ because of posting my own serial song. బ్లాక్ చేస్తారండి, కాపీరైట్ అని. వీళ్ళ కాపీరైట్లు తగలడా, మీది నా సీరియల్ నేను ఇంకో సాంగ్ వేసుకుంటే బ్లాక్ చేస్తాను. సరే ఓకే, దాంతో నేను రాస్తే వాళ్ళు దే సెంట్ అన్ అపాలజీ లెటర్, అయ్యో సారీ ఓకే వీల్ అన్బ్లాక్ ఇట్ అని, బట్ దే డిడ్ంట్ డూ ఇట్. సో ఐమ్ లైక్ ఓకే బాల్స్ అని, ఐ స్టార్టెడ్ అనదర్ ఫేస్బుక్ అకౌంట్ నౌ. ఓకే. అండ్ ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో, సాయి కిరణ్ రామ్ అని. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళతో కూడా, అంటే ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంటే ఎలా రిసీవ్ చేసుకుంటుంటారు, అడుగుతుంటారా వాళ్ళంటే ఏ మూవీస్లో ఎప్పుడు కనిపిస్తారు, ఏం మూవీస్ చేస్తారు, ఇంకా ఏమైనా మూవీస్ చేయాలన్నారు? యాక్చువల్లీ యూ డిజర్వ్ బిగ్ మూవీస్ అనమాట. ఎంతో మందిని ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు, అంటే నెగిటివ్ రోల్స్ కోసం కావచ్చు, పాజిటివ్ కోసం కావచ్చు. మీరు ఇంకా అలాగే ఉన్నారు. సో మీరు స్క్రీన్కి యాడ్ ఆన్ బ్యూటీ ఫ్యాక్టర్ అవుతారు డెఫినెట్లీ, మీరు బాగా కనిపిస్తారు. సో మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఒక బిగ్ మూవీసో, బాహుబలి లాంటి మూవీసో, ఇంకేవైనా మూవీసో, ఇప్పుడు ఉన్న హీరోస్కి కావచ్చు, బ్రదర్గా కావచ్చు, ఒక మంచి అంటే శ్రీకాంత్ గారు కూడా చేస్తున్నారు ఇప్పటికి. సో అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావట్లేదు అంటారు? అంటే మీకు ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సో ఈజీయే కదా మీకు రావాలి. దే విల్ కమ్, ఐ విల్ కమ్, యూ మార్క్ మై వర్డ్స్. మళ్ళీ నేను పిలుస్తాను, అప్పుడు ఈ బిట్ వేద్దాం మళ్ళీ వేసుకోవచ్చు మామూలుగా. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ సంథింగ్ కమ్స్ బ్యాక్ టు మీ ఇన్ మై లైఫ్, నో, ఇట్ కమ్స్ బ్యాక్ విత్ అ లాట్ ఆఫ్ నాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్స్ అలాగే, స్మాల్ స్క్రీన్ కూడా ఐ ఎంటర్డ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ ఇట్స్ బిన్ 12 years, ఇట్స్ గోయింగ్ ఆన్ ఫైన్, బాగా వెళ్తుంది ఇంతవరకు. అండ్ వస్తాయి మూవీస్, ఎవరికోసం రావు, నాకు రాకపోతే ఎవరికి వస్తాయి. సీరియల్స్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అమ్మ ఎందుకు వచ్చానబ్బా సీరియల్స్ అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? చాలా రోజులు అవుతుంది కదా ఆల్రెడీ స్టార్ట్ చేసి కూడా. అనిపించలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆర్టిస్టులతో కావచ్చు, ప్రొడక్షన్ నాకు ఆర్టిస్టులు ఎవరితో గొడవ అవ్వదు. ఎందుకు తెలుసా? ఐ స్టే అవే. ఇప్పుడు అందరు ఒక రూమ్లో కూర్చుంటారు కదా. చాచా అలా కానే కాదండి, నేనే క్రియేట్ చేస్తున్నాను. చాచా అయ్యో, ఒక స్ట్రే డాగ్ మా ఇంటికి వస్తేనే దాని కాళ్ళు మసాజ్ చేసుకుంటూ కూర్చుంటాను నేను, దాన్ని ప్యాంపర్ చేసుకుంటాను. అలాంటిది నేను ఈగో ఎందుకు పెట్టుకుంటా వేరే ఆర్టిస్టుల ముందు? వై ఐ స్టే అవే? వన్ థింగ్ ఈజ్ ఐ ప్రిఫర్ లోన్లీనెస్. ఐ లైక్ ఇట్. అంటే ఇట్ కీప్స్ మీ క్రియేటివ్. ఇలా చేద్దాం, నెక్స్ట్ గార్డెనింగ్ చేద్దాం. నా మైండ్లో ఒక 10 ట్రాకులు రన్ అవుతుంటాయి అనమాట. ఐ లైక్ గార్డెనింగ్, దాని గురించి థింక్ చేస్తుంటాను. ఐ ఫీల్ లైక్ పెయింటింగ్ సంథింగ్, లెర్నింగ్ ఎ న్యూ ట్యూన్ ఇన్ గిటార్, అలాంటివి ఆలోచిస్తుంటాను. లేదంటే యూట్యూబ్ వీడియో చూసి ఐ కీప్ రైటింగ్ నోట్స్, అంటే గిటార్లో ఎలా కొత్త ట్యూన్ చేయడం. ఇలాంటివి అప్పుడు పక్కన ఎవరిని ఉండి అంటే యూ ఫీల్ ఇరిటేటెడ్. ఇంకో విషయం, కోపం గురించి కాదు, యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డ్రీమ్ వర్క్ అనమాట. ఐ డ్రీమ్ అంటారే, యాక్చువల్లీ నన్ను అనొచ్చు ఐ డ్రీమ్ అని, బికాస్ ఐ డ్రీమ్. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ అ డ్రీమర్. అండ్
you have what they say is there are two types of dreamers అండి. One who dreams when he is asleep and one who dreams when he is awake. పడుకున్న వాడు డ్రీమ్ చేసేవాడు, దోస్ డ్రీమ్స్ ఆర్ వ్యానిటీ, యుల్ జస్ట్ వేకప్, ఇట్స్ ఎ డ్రీమ్. బట్ ద మ్యాన్ హూ డ్రీమ్స్ విత్ హిస్ ఐస్ ఓపెన్ ఇస్ ఎ డేంజరస్ మ్యాన్. అవునా? హీల్ మేక్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ ట్రూ. ఎందుకంటే కూర్చుని కళలు కన్నప్పుడు ఆ కళ నేను నిద్రపోనేది అంటాడే అబ్దుల్ కలాం. లైక్ దాట్. వన్ మోర్ థింగ్, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎక్కువ మందితో అలా కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి అది ఏదో ఒక చిన్నది, వాళ్ళు నీ గురించి ఇలా అన్నారు తెలుసా, వీళ్ళు నా గురించి అలా అన్నారు, అలాంటి వీళ్ళ గొడవలు వస్తాయి. సో ఐ స్టే అవే ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ దెమ్. మధ్య మధ్యలో వెళ్ళి మాట్లాడతా, క్లోజ్గానే ఉంటా, ఈగోగా బిహేవ్ అది అలా అంతా ఉండను, బాగా మాట్లాడతా. బట్ అట్ ద సేమ్ టైం నా చుట్టూరా ఐ హ్యావ్ ఎ పెరిమీటర్, ఒక సర్కిల్, నా సర్కిల్ దాటి ఎవరిని రానివ్వను అనమాట. ఎందుకంటే అనవసరమైన క్లాషెస్ అవుతాయి. బికాస్ ఆఫ్ దిస్ వన్ రీజన్ ఐ డోంట్ హ్యావ్ ఫైట్స్ విత్ ఎనీబడి. ఐ లైక్ ఎవ్రీబడి, ఎవ్రీబడి లైక్స్ మీ. ఇట్స్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. ఇండస్ట్రీ మొత్తం మిమ్మల్ని పాములు పట్టేవాడు అంటున్నారు ఎందుకు? యాక్చువల్లీ నాకు కూడా అదే పిక్ నచ్చింది. తర్వాత తెలిసింది మీరు చెప్పిన తర్వాత పిక్చర్ మొత్తం పంపించాను, నాకు మొత్తం చదివిన తర్వాత ఒక పాము పట్టుకొని నించిన ఫోటో మాత్రం నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను, మళ్ళీ మీకు అదే పంపించాను. శివుడిని కూడా అలానే అంటారు కదా. అలాగే అంటారు, అదే నన్ను చేతిలో పట్టుకునే వదిలి మెళ్ళేసుకుంటే అయిపోయేది. There are so many pictures of me with snakes. అసలు నాకు అలాంటి వాళ్ళు ఎవరు తగలేదు, లేకపోతే నా అసలు ఎవ్రీడే ఏదో ఒక విధంగా నేను డ్రాగ్ చేస్తూ ఉండేదాన్ని. ఈరోజు మెళ్ళ వేసుకో, ఈరోజు నడుముకి చుట్టుకో పాము. సీరియస్లీ పట్టుకొని నేను ఏదో సాధించాను, ఇలా పట్టుకొని ఇలా నుంచి చూస్తున్నాను మీరు. సో ఇదేలా అసలు ఆ థాట్ ఏంటి, అసలు అలవాటు ఏంటి, పాములు పట్టడం ఏంటి, మీరేంటి? When I was in second class, my బయాలజీ టీచర్ అంటే సైన్స్ టీచర్ ఏం చెప్పిందంటే, వర్షం వచ్చినప్పుడు వానపాములు వస్తాయి, ఆ వానపాములు తీసుకెళ్ళి మన ఇంట్లో చెట్ల కుండీలు ఉంటాయి కదా, దానిలో వేస్తే చెట్టు బాగా పెరుగుతుంది. యా, వాట్ ఇట్ డస్, ఇట్ రీసైకిల్స్ ద సాయిల్, మేక్స్ ఇట్ ఫర్టిలైజ్ అనమాట. నాకు చెట్లు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అరే బాగా మంచి ఐడియా చెప్పింది అని చెప్పి కింద పరిగెట్టాను వర్షం లాగానే, ఒక కవర్ తలకి తగిలించుకుని ఒక గిన్నె ఒక స్పూన్ పట్టుకుని డగడగడగడ చూస్తేనే వానపాములు. అప్పట్లో వానపాములు సైజు పెద్దగా ఉండేది, ఇప్పుడు పొల్యూషన్ వచ్చేది తొక్కేస్తామేమో అని. తొక్కిది కూడా నాకు అసలు పట్టింది, తొక్కడం నాకు ఇష్టం లేదు అసలు, అత్వాంశని బాబోయి. సో ఐ కాట్ ఎ ఫ్యూ, ఒక 10 ఎన్నో గిన్నెలో వేసుకుని 10 గిన్నె తీసుకుని పైకి పరిగెట్టాను. ఒక్కొక్క చెట్టు తవ్వుతున్నాను, ఒక వానపాము వేస్తున్నాను, మూస్తున్నాను. By mistake what happened, I had a baby cobra in that bowl. I didn't know the difference between పాములాగా ఉంది వెళ్తుందని పట్టేసాను ఆ బ్యాచ్తో. దట్ వాజ్ కాయిల్డ్ అరౌండ్ మై థమ్. మిగతా అన్ని చెట్లు వేస్తున్నా, ఇది మాత్రం దిగట్లే, లాగి దాన్ని లోపలేసి కప్పేసినా కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తున్నా. అమ్మ తిని సరే అని దాన్ని చేతికి ఎలా చుట్టుకుని మిగతా వేస్తున్నాను. మా గ్రాండ్ మదర్ వాళ్ళ సన్ అంటే మా మదర్ వాళ్ళ బ్రదర్, ఆయన చూసి ఒక కర్రతో సైలెంట్గా పరిగెట్టు చేతి మీద ఫట్టుమని వేసాడు కర్రతో, కరెక్ట్గా దాన్ని తగిలేటట్టు. అది కింద పడగానే పట్టి కొట్టి చంపేశాడు దాన్ని. చంపగానే ఐ గాట్ వెరీ యాంగ్రీ, ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఎందుకు చంపారు దాన్ని? అది నన్ను తిట్టారు, తాజ్పాం అది చంపేస్తుంది 2 నిమిషాల్లో. నేను అన్నాను, నేను 10 minutes నుంచి నా వేలికి చుట్టుకుని ఉంది అది, మరి నన్ను చంపలేదే, మీరు వచ్చిన తర్వాత మీరు చంపేశారు, మరి విలన్ అదా మీరా అని ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది నాకు మైండ్లో. సో ఐ థాట్ దట్ మేబీ వీ ఆర్ ద విలన్స్. స్నేక్ అని భయపడుతున్నారే, స్నేక్ విలన్ కాదు, మనమే విలన్స్ అని ఒక మైండ్ వాయిస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత 10th క్లాస్లో ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే ఒక పెద్ద గ్రూప్ ఉంది రోడ్ మీద. ఏంటి అని చూస్తే మధ్యలో పెద్ద త్రాచుపాము అండి, ఇంత హైట్ ఉంది పడగ, ఇంత హైట్ ఉంటే కర్రలతో కొడుతూ ఉంటే నేను ప్లీజ్ చంపొద్దు దాన్ని, చంపొద్దు అన్న. అవునా సరే అయితే పట్టుకో, మరి అయితే కాపాడిపో అన్నారు. సరే అని వెళ్ళి దాని దగ్గరికి పుస్తకం కొట్టుకొని భయం వేస్తుంది నాకు. అయ్యో ఎలా కాపాడాలి, నేను ఎలా కాపాడడానికి వెళ్తున్నాను దానికి, బట్ ఇట్స్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ. నా కళ్ళు ఎదురుగా దాన్ని కొట్టి చంపేశారు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్.
ఐ హ్యాడ్ మెనీ అదర్ యానిమల్స్ లేండి చిన్నప్పుడు ఇంట్లో. మా గ్రాండ్ మదర్ వాళ్ళ బ్రదర్ యూస్ టు వర్క్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఒకసారి ఒక ఇంజర్ అయిన డియర్ని ఇంట్లో పెంచారు కొన్ని రోజులు. అది ఎందుకంటే జూకి హ్యాండ్ ఓవర్ చేయడం అని వాళ్ళ ఇంట్లో కాంపౌండ్లో ఆ డియర్తో ఆడుకోవడం. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కదా, జూకి వెళ్ళి పీకాక్స్ని ముట్టుకోవడం అవన్నీ చేసేవాడిని. సో నాకు యానిమల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. అందులో స్నేక్స్ని మాత్రం ఎందుకు చంపుతాం మనం, అవేం తప్పు చేశాయని ఒక కాన్సెప్ట్. సో ఆ 10th క్లాస్లో ఆ స్నేక్ని చంపగానే దెన్ ఐ థాట్ ఐ షుడ్ లెర్న్ హౌ టు క్యాచ్ ఎ స్నేక్ సో దట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఐ కెన్ రెస్క్యూ ఇట్ కదా. అవును. అప్పుడు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది. బై మిస్టేక్ చూశాను వాళ్ళ వెహికల్ ఇలా నన్ను క్రాస్ చేసి వెళ్తుంటే, ఓ షిట్ అని వాళ్ళని క్రాస్ ఫాస్ట్గా వెళ్ళి నెంబర్ నోట్ చేసుకుని ఐ కాంటాక్టెడ్ దెమ్ అండ్ ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ సర్వీస్ ఫర్ దెమ్. స్కూల్స్కి కాలేజెస్కి స్నేక్స్ని తీసుకెళ్ళి స్నేక్ షో అని చేస్తుంటాం. నేను మీకు పంపించిన పిక్చర్లో కూడా అదే, అందుకే మైక్ పెట్టి అవి షోయింగ్ ద చిల్డ్రన్. స్కూల్ పిల్లలకి ఏది విషయం ఉన్నది, దేనికి విషయం ఉండదు, చూడగానే ఎలా చెప్పాలి, ఒకవేళ మనని కలిస్తే మనం ఏం చేయాలి, గబుక్కు మన పాము ఇంట్లోకి వస్తే ఏం చేయాలి, అలాంటివన్నీ చెప్తుంటాను పిల్లలకి. సో అలా ఇట్ స్టార్టెడ్. అలా స్టార్ట్ అయింది. ఎన్ని పాములు పట్టారు ఇప్పటి వరకు? అవర్ ఆర్గనైజేషన్ హ్యాస్ క్రాస్డ్ 3000 ఇంతవరకు. దాంట్లో నేను ఒక 700-800 పైన పట్టుంటాను. ఒక 20 years నుంచి పడుతున్నాను. మీరు కూడా ఒకటి స్టార్ట్ చేయలేకపోయారా ఏదైనా ఆర్గనైజేషన్? ఉంది కదా ఆల్రెడీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీలో ఐఎమ్ ద వైస్ ప్రెసిడెంట్. ఓకే. మొన్న ఎక్కువ 700 పాముల ఎన్ని రకాల వెరైటీస్? 500 తర్వాత ఐ స్టాప్ కౌంటింగ్ అనమాట. అంటే వెరైటీస్ అంటే అదే నేమ్ ఉంటాయి కదా. ఐ కాట్ ఆల్ ద స్నేక్స్ ఇన్ ఆల్ ద స్పీషీస్ ఆఫ్ స్నేక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన స్టేట్లో ఉన్న అన్ని స్పీషీస్ దొరికాయి నాకు. ఫ్రమ్ ద మోస్ట్ డేంజరస్ టు ద మోస్ట్ డొసైల్ స్నేక్స్ వరకు ఐ కాట్. ఎవరైనా పిలిచారా అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా పిలుస్తుంటారా? స్నేక్స్ కనిపిస్తే, ఇంట్లో స్నేక్ ఉంది అని అనిపిస్తే? యా, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో స్నేక్ ప్రాబ్లమ్ ఉంది, ఎలా సాల్వ్ చేయాలని అడిగితే ఐ వెంట్ టు గివ్ ఎ సొల్యూషన్. అసలు ఫస్ట్ ఇల్లంతా సర్వే చేశాను. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ పవన్ కళ్యాణ్ గారు కూడా. అది జల్సా అనే హౌస్ ఉంది కదా, దట్ షూటింగ్ కూడా అక్కడే జరిగింది. సో అక్కడికి పిలిచారనమాట ఇలా రేణుదేశాయ్ గారు ఆ టైంలో. సో ఐ వెంట్ అండ్ సర్వేడ్ ద హౌస్ అండ్ టోల్డ్ దెమ్ ఎక్కడి నుంచి స్నేక్స్ వస్తున్నాయి ఇంట్లోకి. అంటే వాళ్ళకి ఒక గోడ ఉంటుంది, ఆ గోడ మీద ఫుల్ చెట్లు పాకేసి ఉంటాయి. నెక్స్ట్ ఇంటికి ఆ నెక్స్ట్ ఇల్లు ఏమో హైట్లో ఉంటుంది. సో అక్కడి నుంచి వస్తున్నాయి అన్ని స్నేక్స్. సో ఐ షోడ్ దిస్ ఇస్ ద ప్లేస్ ఫ్రమ్ ఆల్ ద స్నేక్స్ ఆర్ కమింగ్ అని చిన్న సొల్యూషన్స్ అనమాట. అది అనుకున్న దీంట్లో సో స్టూడియోస్లో ఐ కాట్ ఇన్ని పాములు పట్టాను. అది కోయిలమ్మ షూటింగ్ అప్పుడు బోల్డ్ అని పట్టాను. నిన్న అంటే ఉన్నాయని పడతారా, మీకు కనిపిస్తాయా? నాకు అది అర్థం కాదు. నేను ఉన్నానని ఇక్కడ పిలుస్తాయా ఏంటి? మీకే కనిపిస్తాయి, నాకు ఇప్పటివరకు ఒక్క స్నేక్ కూడా నాకు కనిపించదు. గబుక్కు మనం ఎక్కడికైనా వెళ్ళి పాముల కోసం వెతికితే కనిపించవు. బట్ జనాలకి పాములు కనిపిస్తే నేను గుర్తొస్తా, సాయికిరణ్కి ఫోన్ చేయంటారు వెంటనే. ఆర్ కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ కళలో పాము వస్తే నన్ను గుర్తు తెచ్చుకున్నారంట, దాన్ని తరమడానికి. సో ఇది బాగుంది అని నాకు అనిపించింది. దాని తర్వాత నుంచి 2-3 నాకు పాము కళలు వస్తున్నాయి, ఏం చేయాలంటే ఆ టైంలో సాయి కిరణ్ అని ఒకసారి తలుచుకోవాలి, వెళ్ళిపోతుంది. ఐ స్టార్టెడ్ గివింగ్ సొల్యూషన్ టు దెమ్. ఏమో స్నేక్స్ అంటే అది ఎర్త్ వామ్స్ అంటేనే ఇలా ఉంటుంది, ఇంకా స్నేక్స్ అంటే భయం, అదో రకమైన ఇది ఉంటుంది. ఓకే అండి. ఇది కాకుండా ఇంకా డివోషనల్గా కూడా పాటలు బాగా పాడతారు మీరు. అదొకటి పాటలు అనేసరికి లాస్ట్లో అన్ని పాడతానని చెప్పారు. మాకు డివోషనల్ సాంగ్ ఒకటి కావాలి. అండ్ మలయాళంలో పాట 2 monthsలో లాంగ్వేజ్ నేర్చుకోవడమే కాకుండా మలయాళం సాంగ్ కూడా పాడతాను అన్నారు. మలయాళం సాంగ్ ఒకటి, తెలుగు సాంగ్ ఒకటి, ఒక మెలోడీ సాంగ్, అంటే 4-5 సాంగ్స్ అయితే కావాలి. తీసుకోండి సార్, ఏముంది. కాఫీ అంటే ఎవరి దగ్గర ఏది ఉంటే అంతే పేమెంట్ అడగాలి మనం కదా. మీకు కావాలంటే ఇంకొక స్ట్రాంగ్ కాఫీ, మీగడ కాఫీ వద్దండి, ఎక్కువ మీగడ ఉంది కాఫీ, మీగడ లేని కాఫీ తెప్పిస్తాను. ఓకేనా? అంటే మేము ప్యూర్ మిల్క్ లో వాటర్ కూడా వేయకుండా కాఫీ చేస్తాం కాబట్టి అందుకే అలా మీగడ వస్తుంది. అది అర్థం చేసుకోండి మీరు. సో ఓకే, మీరు యానిమల్ లవర్, పాములు పట్టేవాళ్ళు. పాముల్ని జంతువుల్ని అంత ప్రేమగా చూసుకుంటే మనుషుల్ని ఇంకెంత ప్రేమగా చూసుకుంటారు. ఈ డైలాగ్ ఫస్ట్ వాడారు, నా ఫోటోలు పంపించకుందరికి పెట్టాను. పెడితే అంటే పాములు పట్టుకోగానే మనుషులు పడిపోతారు ఎవరైనా అని అడిగారు. నన్ను అడిగిన క్వశ్చన్ అంటే
ఇది పడ్డం అదే దానికి, అంటే పాముల్ని అంత జాగ్రత్తగా అలా హ్యాండిల్ చేసేవాళ్ళు, మనుషుల్ని ఇంకెంత ప్రేమగా చూసుకుంటారు. సో మీ రిలేటివ్స్, మీ సర్కిల్లో మీ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్? అంటే మంచి జావియల్గా ఉంటారా, కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు కాబట్టి ఓకే ఓకే అన్నట్టుగా ఉంటుందా? No, I'm close with them. I'm sensitive to people's feelings. ఎదుటివాడు ఎలా ఫీల్ అవుతాడో అని ఆలోచించి ప్రవర్తించే పర్సన్ నేను. సో ఐ మ్యాక్సిమం డోంట్ ట్రై టు హర్ట్ ఎనీబడి ఇంటెన్షనలీ. ఓకే, ట్రై చేస్తారు మ్యాక్సిమం. ఒకవేళ ఇంటెన్షనల్గా హర్ట్ చేసినా కూడా ఐ ట్రై, అయ్యో ఇలా అయిపోయిందని ఐ ట్రై టు అవాయిడ్ దట్ సార్ట్ ఆఫ్ బిహేవియర్. ఓకే, ఇది పక్కన పెడితే, పాముల విషయాన్ని పక్కన పెడితే, డివోషనల్గా ఈ ఆలోచనలు ఎప్పటి నుంచి వస్తున్నాయి మీకు? డివోషనల్ ముందు నుంచి అంతేనా, లేదంటే సాంగ్స్ పాడడం వల్ల అలా డివోషనల్ స్పిరిచువల్గా ఎక్కువగా మీరు ఆలోచిస్తుంటారు కదా, ఏం చేస్తుంటారు అసలు జనరల్గా మీరు దీనికి సంబంధించి? డివోషనల్గా నాకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే బికాజ్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. సో ఒక ఫస్ట్ 6 years ఎక్కువ గ్రాండ్ మదర్తో ఉండేవాడిని నేను, మా అమ్మమ్మ 6-7 years వరకు. సో మా అమ్మమ్మ పడుకోబెట్టేటప్పుడు శ్లోకాలు చెప్పి పడుకోబెట్టేది డైలీ నా చేత. ఈ రాఘవేంద్ర స్వామి స్తోత్రం, ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అలాంటివి చిన్న చిన్నవి చెప్పి, అంటే బ్యాడ్ డ్రీమ్స్ రాకుండా పిల్లలకి చెప్పాలని ఆవిడ ఉద్దేశం. అండ్ దాని తర్వాత ఫాదర్ అండ్ మదర్ ఆల్సో నాకు ఒక విధంగా చూస్తే స్పిరిచువల్ గురూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మదర్ వాజ్ ద ఫస్ట్ వన్ హూ స్టార్టెడ్ టెలింగ్ మీ టు మెడిటేషన్ చేసి చూడు అది ఇది అని. సో అలా మెడిటేషన్ చేసేవాడిని అప్పుడప్పుడు, టైం పాస్. నౌ ఇట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఐఎమ్ క్వైట్ స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్, నాట్ రిలీజియస్. గుడ్లోకి వెళ్ళి వ్రతాలు చేసేసి ఆ టైప్ కాదు నేను. ఐఎమ్ మోర్ ఇన్ టు ద మెడిటేషన్ అండ్ హౌ టు రీచ్ గాడ్ త్రూ యువర్ ఇన్నర్ ఇది అనే ఒక కాన్సెప్ట్లో. కొంచెం డిఫరెంట్ మీరు, అంటే జనరల్గా స్పిరిచువల్ అంటే పూజలు చేయడం, నోములు, వ్రతాలు, గుళ్ళోకి వెళ్ళడం. ఫ్రాంక్గా చెప్తే అది నేను నమ్మనండి. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ అగెయిన్స్ట్ హిందూయిజం. ఐ రెస్పెక్ట్ హిందూయిజం అ లాట్, ఇష్టం నాకు. బట్ అంటే ఎందుకంటే మన హిందూయిజంలో దే హ్యావ్ గివెన్ అస్ ద freedom to worship whoever you want in whatever form you want అనే ఒక ఫ్రీడమ్ ఉంది. యూ కెన్ చూజ్ అండ్ ఇలానే చేయాలి అలానే చేయాలి, మరీ ఘోరమైన రూల్స్ లేకుండా ఓకే. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళిపోయి నోములు చేసేసి వ్రతాలు చేసేసి, ఇఫ్ యు ఆర్ స్టిల్ అన్ ఈవిల్ పర్సన్ ఇన్ యువర్ రియల్ లైఫ్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. దట్స్ ట్రూ. అండ్ ఒకవేళ గుడికి వెళ్ళాలన్నా కూడా మండే పూట శివుడి గుడికి వెళ్ళను, థర్స్డే పూట సాయిబాబా గుడికి వెళ్ళను. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది. రష్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటి తెలుసా? మేము లైన్లో నించుంటే ఒక ప్రాబ్లము, నించకపోతే ఒక ప్రాబ్లం. నించుంటే ఏంటంటే పాపం లైన్లో నించుంటే మననే చూస్తారు. సరే నించోకుండా మనం వాళ్ళు ఎలాగ మన పిలుస్తారు, ఎవరో ఒకరు ఈ సాయికిరణ్ రండి రండి అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. లైన్లో నించోకుండా వెళ్తే జనాలు అందరూ తిట్టుకుంటారు, చూడండి వాడికి మాత్రం పాపం, పాపం కాదు వాడికి మాత్రం వెళ్ళిపోతున్నాడు హాయిగా, ఏపీ కదా చిచి అదే అని తిట్టుకుంటారు. అండ్ ఆ రష్లో సగం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, వీడిని అంత తొక్కేసాడు, వీడు ముందుకు వెళ్ళిపోయాడు, ఆ పూజ డబ్బులు తీసుకుని అలాంటి ఫీలింగ్సే ఉంటాయి. కానీ ప్రశాంతంగా దేవుడిని చూసుకుని రిలాక్స్గా ఉండే ఫీలింగ్స్ ఉండవు. దట్స్ ద రీజన్ వై ఇప్పుడు ఒకవేళ శ్రీశైలం వెళ్ళినా కూడా ఐ కీప్ గోయింగ్ దేర్ ఫర్ స్నేక్స్ రిలీజ్ చేయడానికి. స్నేక్స్ రిలీజ్ చేసేసి వెళ్ళి టెంపుల్లో ఒక 2 days ఉండేసి కాటేజ్లో టెంపుల్ దర్శనం చేసుకుని వస్తాను. బట్ ఐ గో ఆన్ ట్యూస్డే వెడ్నెస్డే ఖాళీగా ఉన్న టైంలో అనమాట. పక్కా ప్లానింగ్ అన్ని విషయాల్లో. ట్రోల్స్ని ఎప్పుడైనా ఫేస్ చేస్తారా మీరు? ట్రోల్స్ ఎవరైనా, అంటే ఇప్పుడు ఏవైనా యూట్యూబ్లో సీరియల్కి సంబంధించి కావచ్చు, మీకు సంబంధించి కావచ్చు, యూట్యూబ్లో ఏమైనా వస్తే బాగా ఇరిటేటింగ్ కావచ్చు, కోపం తెప్పించిన ట్రోల్స్ ఏవైనా ఉన్నాయా? మలయాళం సీరియల్ గురించి ఏదో ట్రోల్స్ వచ్చాయి 4-5. అవునా? బట్ దే వర్ ఆల్ జోవియల్ ట్రోల్స్. అంటే ఓన్లీ బికాజ్ యూ మ్యాటర్ పీపుల్ ఆర్ మేకింగ్ ట్రోల్స్ అబౌట్ యూ కదా. అదర్వైజ్ వై విల్ దే బాదర్? ఓన్లీ బికాజ్ యూ మ్యాటర్ పీపుల్ ఆర్ యూజింగ్ యూ టు మేక్ ఎ ట్రోల్. అలా అనుకుంటేనే. అలా అయితే నేను చాలా ట్రోల్స్ నా స్టేటస్లో షేర్ చేస్తుంటాను. చాలా కీప్ సీయింగ్ మై స్టేటస్, యూ విల్ సీ లాట్ ఆఫ్ మేమేస్ అండ్ ట్రోల్స్. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్లో?
లైఫ్లో చాలా వస్తుంటాయి పోతుంటాయి, బట్ ఒక బూమ్ లాంటి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుంది. కోర్స్ మీరు హ్యాపీ సోల్ అర్థమైపోతుంది, చిల్ ఫుల్. మరి హ్యాపీయెస్ట్ మూమెంట్ మర్చిపోలేదు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే వన్స్ ఐ వాస్ బిటెన్ బై స్నేక్ అండి యాక్చువల్లీ. దట్స్ నాట్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఐ వాస్ బిటెన్ ఇన్ ద నైట్ ఎట్ 12:30, 1:30 అనుకుంటా ఆ టైంలో. అది కూడా మహీంద్రా హిల్స్ అని ఒక ఏరియాలో. పైకి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో చిన్న గుడిసెలో స్నేక్ వస్తే వెళ్ళాను పట్టడానికి. అంతా పట్టేసాను, బ్యాగ్లో వేసాను. బ్యాగ్ తాడేసి కడుతుంటే ఇంట్లో వాడు ఏదో మాట్లాడించాడు. అదే మీకు డబ్బులు ఇవ్వాలా ఏంటి? నేను చిచ్చి డబ్బులు ఎందుకు, నేను దీన్ని కాపాడడానికి వచ్చాను, డబ్బులు ఎందుకు తీసుకొని కడుతుంటే అది బయటకు వచ్చింది. వచ్చి బిట్ మై ఫింగర్ అనమాట, ఫచక్కుమని. అండ్ చాలా గట్టి కొరికేసింది తాజ్పాము. ఐ డోంట్ నో వాట్ టు డూ, ఎందుకంటే వెనం ఎక్కువ వెళ్ళిపోయింది బాడీలోకి. అండ్ లైట్ బ్లూయిష్ అయిపోయింది హ్యాండ్. అండ్ ఐ కుడ్ ఫీల్ ద వెనం గోయింగ్ ఇన్సైడ్. ఎంత అంటే నేను అంతకుముందు చాలా స్నేక్స్ పట్టాను, స్నేక్స్ గురించి లెక్చర్స్ ఇచ్చాను పిల్లలకి అంతా. దట్ వాజ్ మై ఫస్ట్ వెనమస్ స్నేక్ బైట్. విషం ఉన్న పాము అప్పుడే కరిచింది ఫస్ట్ టైం. అంటే ఆఫ్టర్ సమ్ 10 years or సంథింగ్. అంటే 10 years నేను విషం ఉన్న పాములు పట్టాను, బట్ నేను చాలా జాగ్రత్తగా పడతాను అనమాట. ఆ రోజు నాకు కర్మ గాలి పడితే ఏదో మాటల్లో అటువైపు తిరిగాను, బయటకు వచ్చింది, కొరికేసింది. జనరల్గా ఇలా కొరికే వదిలితే ఓకే, బట్ ఇట్ వాజ్ చూయింగ్ ఆన్ మీ. సో ఇట్ వాజ్ పంపింగ్ ఇన్ లాట్ ఆఫ్ వెనం. సో ఐ హ్యాడ్ టు డ్రైవ్. స్కార్పియో నాది ఒకటి, నేను ఒక్కడనే వెళ్ళాను. ఆ టైంలో ఎవరు వస్తారు నాతో పాటు రమ్మంటే? పక్కన హాస్పిటల్ అని గూగుల్లో ఓపెన్ చేస్తే సైనిక్పురిలో హాస్పిటల్ ఒక హాస్పిటల్ చూపించింది. సో అక్కడికి డ్రైవ్ చేసుకుంటే, యాక్చువల్లీ ఆ టైంలో బుర్ర పని చేయలేదు, యశోదాకి వెళ్ళి ఉండొచ్చు, పక్కనే ఉంది అది మహీంద్రా హిల్స్ నుంచి. బట్ టెన్షన్కి అక్కడికి వెళ్ళిపోయాను డ్రైవ్ చేసుకుంటూ. సో వాట్ హ్యాపెన్స్ వెన్ అ స్నేక్ బైట్స్ యూ హ్యావ్ 2 to 2.5 hours టైమ్ టు లివ్. 2 to 2.5. అంత లోపల మెడికల్ ట్రీట్మెంట్ అందిపోవాలి. అందలేదంటే యుల్ డై. థ్యాంక్ యూ. క్రీమ్ లేదబ్బా. జెమ్ అంటే ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అడిగితే ఇదంతా చెప్తున్నాను. ఎందుకు చెప్తాను అంటే ఐ టెల్ యూ. అదే నేను వింటున్నాను అందుకే. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటే చేయడు. ఏ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు ఎవరో. లైక్ సార్ అది ఫస్ట్ స్నేక్ బైటా కాదని. నన్ను కరిచిందే ఆ పాము, నాకు తెలుసు కదా కరెక్టే, వెనమసో కాదా ఎలా సార్ తెలుస్తుంది అంటే. వెనమస్తే నేను చెప్తున్నా కదా. వాడు ఎందుకు భయపడుతున్నాడు అంటే యాంటీ వెనమ్ అనేది ఎక్కిస్తే అది కూడా వెనమే. ఏం లేకుండా యాంటీ వెనమ్ ఎక్కిస్తే చచ్చిపోతాం. ఓకే ఓకే అనమాట. అది ఒక గొడవ. అవును, మీకు ఎలా తెలుస్తుందన్న డౌట్ జనరల్లీ వస్తుంది. వాడు నాకేంటంటే ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్ళడానికి ఆల్రెడీ 30-35 minutes అయిపోయింది. వాడితో ఆర్గ్యుమెంట్ ఇంకో 15 minutes. అంటే ఎవ్రీ మినిట్ ఇస్ ప్రీషియస్. సో ఒక ఆల్మోస్ట్ ఒక 50-55 minutes, 1 hour అయిపోయింది. నిద్ర రావడం స్టార్ట్ అయింది. దట్స్ ద నెక్స్ట్ సిమ్టమ్ అనమాట. అంటే యూఆర్ స్లోలీ గోయింగ్ టు డెత్, స్టెప్ బై స్టెప్. టెన్షన్ పెరిగిపోతుంది. వాడేమో బ్లడ్ టెస్ట్ చేయాలి అంటాడు. బ్లడ్ టెస్ట్ కాదు, నువ్వు ఫస్ట్ ల్యాబ్లో ఎలా టెస్ట్ చేస్తావు. వాడు పాప డ్యూటీ డాక్టర్ ఎవరో కొత్త వాడు, టెన్షన్ పడిపోయాడు. లాస్ట్లో ఏమన్నానంటే కార్లో ఉంది పాము చూపించమంటావా, తీసుకొస్తా బ్యాగ్ చూడు, తాజ్పాము అంటే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అన్నా. అప్పుడు సరే చూద్దాం అని నేను మీడియాని పిలుస్తాను, నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అని. యాక్చువల్లీ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం కూడా నేరం. అవును, అన్లెస్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ క్రైమ్. రక్తాలతో ఒకటి తల పట్టుకుని వచ్చి నాకు కట్ అయింది ట్రీట్మెంట్ చేయాలంటే నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్ళి తీసుకురా నాయన అనొచ్చు. నేను స్నేక్ బైట్తో వచ్చి నన్ను ట్రీట్మెంట్ చేయకపోతే ఎలా? ఐ థ్రెటెండ్ హిమ్, ఐ విల్ కాల్ మీడియా అంటే. అప్పుడు సరే ఇస్తాం, బట్ యూ షుడ్ సైన్, నేనే రెస్పాన్సిబుల్ దీనికి. డాక్టర్స్ వల్ల ఏమైనా మిస్టేక్ అయితే నాకు సంబంధం లేదని రాశాను. నేనే ట్రీట్మెంట్ ఏమేం చేయాలో కూడా చెప్తున్నాను, ఇంక్లూడింగ్ ద మెడిసిన్స్. వాళ్ళ తప్పు కాదు, ఏదైనా అయితే నాదే. నేను వాడికి ఒకటే చెప్పాను, నేను నిద్రపోతే మాత్రం నిద్రపోనివ్వకు, లేపేసేయండి అంటున్నాను. వాడు బెడ్ మీద ఇలా పడుకోబెట్టుకుని వెళ్ళిపోయింది నిద్రలోకి. వాడు లేపుతున్నాడు, సార్ లేస్తున్నాను. దెన్ దే స్టార్టెడ్ ట్రీట్మెంట్. యాంటీ వెనమ్ ఎక్కిచ్చారు. ఐ థాట్ గాన్ దట్ డే, అయిపోయింది అనుకున్నాను, ఇంకా క్లోజ్. మరో జన్మ. ఇప్పుడున్న నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు వాజ్ మై మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్.
ఒకటేసారా మీకు అంత పెద్ద ఆన్సర్. ఒకటేసారా మీకు కరిచింది పాము? ఐ గాట్ బిటన్ మొన్న ఒకసారి, దట్స్ వై బికేమ్ ఫ్యాట్. ఎందుకంటే అప్పుడు ఎక్సర్సైజ్ చేయలేకపోయాను, కాలు ఇంకా కరి చేసి అంతా. అయినా వదలరా మీరు పాములు పట్టడం మాత్రం వదలరా? అంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. దే విల్ బైట్. ఇఫ్ యూ ప్లే విత్ నైఫ్స్ యూ విల్ గెట్ కట్. అవి కరవడం వాటి ధర్మం, అది నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పట్టుకోవాలి దాన్ని. ఇట్స్ మై మిస్టేక్. మొన్ననే మా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ మెంబర్ ఒక అతను చచ్చిపోయాడు, ధనుష్ అని. అయ్యో, సాడ్ టు సే. బట్ మనం వెనమస్ స్నేక్స్ హ్యాండిల్ చేసినప్పుడు కొన్ని ప్రికాషన్స్ ఉండాలి మైండ్లో. అంటే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అది ఫాలో అయ్యి తీరాలి. ఒక్కటి ఫాలో అవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 700-800 పైన పట్టానని చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు కూడా కోబ్రా ఏమైనా వచ్చి పట్టాలంటే ఐ వోంట్ క్యాచ్ ఇట్ విత్ బేర్ హ్యాండ్స్. ఐ నీడ్ ఎ స్టిక్. ఒక స్టిక్ ఉండాలి చేతి, ఎందుకంటే అది కరవడానికి వస్తున్నప్పుడు దాని ఫేస్ని ఇలా దూరం పెట్టడానికి. చాలామంది ఏం చేస్తారంటే పట్టి సరేలే చాలా పట్టామని చెప్పి దే పిక్ ఇట్ అప్ అండ్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ద బ్యాగ్. దట్స్ వెన్ యూ గెట్ బిటన్. సో ఆ భయం భక్తి ఉండాలి సైడ్ బై సైడ్ ఉంటే. అసలు ఎలా స్టార్ట్ చేస్తారు? ఒక స్నేక్ని చూస్తారు అనుకుందాం, ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఒక స్నేక్ని చూస్తారు ఒక చోట, ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఎలా ఉంటుంది మీది? పాము కనిపించగానే వాట్స్ మై ఫస్ట్ స్టెప్? స్టెప్ కాదు, స్టెప్స్. రన్ టువర్డ్స్ ద స్నేక్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు రన్ అవే. యా. సో పరిగెట్టి వెళ్తాను దాన్ని పట్టడానికి. టకటక అది పరిగెడతాను, నేను పరిగెట్టడం. ఫస్ట్ థింగ్ ఇస్ ఐ క్యాచ్ ఇట్స్ టెయిల్. అందుకంటారు కదా వాడు తోక మన చేతిలోకి వచ్చింది, అది ఇది. యూ క్యాచ్ ద స్నేక్స్ టెయిల్. టెయిల్ పట్టుకుంటే అంటే మామూలుగా ముందు నుంచి కరుస్తుంది కదా? కరుస్తుంది, ఇట్ విల్ కమ్ బ్యాక్. ద థింగ్ ఈజ్ ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇస్, ఇది చెప్తే నవ్వుతారో తెలీదు జనాలు. దెర్ ఈస్ అ లాంగ్వేజ్ విచ్ యానిమల్స్ హ్యావ్ అండి. ఇట్స్ నాట్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా, అంటే ఇది బాగా సైలెంట్గా కూర్చునే వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం. మీరు ఎప్పుడైనా పిట్టల్ని అబ్జర్వ్ చేయండి. ఈ చిన్న పిట్టలు ఉంటాయి కదా, గోడ మీద వచ్చి కూర్చుంటాయి. ఒక మగ ఆడపిల్ల వచ్చి పిట్ట టిక్ ఏదో, దే వోంట్ ఈవెన్ టాక్, దే విల్ జస్ట్ బి లుకింగ్. ఇలా అంటే ఇలా తిరుగుతాయి. బట్ దెన్ దే విల్ గో అండ్ దే విల్ డూ సంథింగ్. ఏదో ప్లాన్ చేసినట్టు చేస్తాయి. కుక్కలు ఫర్ ఎగ్జాంపుల్, దే డోంట్ టాక్ బట్ దే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. కోడ్ లాంగ్వేజ్? నో, ఇట్స్ ఎ వైబ్ అండి. It's a language which does not use words. So only people who are close to nature can observe this. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుండే యానిమల్స్, దే డోంట్ టాక్ బట్ దే విల్ డూ. అదే మాట్లాడుకుని చాలా ప్లాన్ చేసినట్టు చేస్తాయి మళ్ళీ. సో ఆల్ దిస్ కమ్యూనికేషన్ లేకుండా ఎలా అవుతుంది? దేర్ ఈస్ కమ్యూనికేషన్ హ్యాపెనింగ్. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ వర్డ్స్ పొల్యూట్ అవర్ కమ్యూనికేషన్. మీకు ఎప్పుడన్నా అనిపించింది ఎవరితో కో ఆర్టిస్ట్తో కానీ వేరే కానీ, నాకు వాడికి వైబ్స్ సెట్ కాదు? వైబ్స్ అంటే ఏదో సంథింగ్ సెట్ కాదు. బాగానే మాట్లాడతారు, జోక్గానే మాట్లాడతాం, అంతా బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో తంతు ఉంటుంది మనకి. అదేంటంటే మన సిక్స్త్ సెన్స్ వార్నింగ్ us ఆఫ్ దట్ పర్సన్, కీప్ అవే ఫ్రమ్ దిస్ గై ఆర్ దిస్ గర్ల్. అలాగా ఇఫ్ యూ కీప్ ప్రాక్టీసింగ్, a stage will come where animals will listen to you. నా స్నేక్ పట్టే వీడియోస్ చాలా మీకు ఫార్వర్డ్ చేస్తాను, అది మీరు చూడండి. చూస్తాను. ఫస్ట్ రివర్స్ అవుతాయి, ఇలా అవుతాయి. బట్ ఎ స్టేజ్ విల్ కమ్ వెన్ దే విల్ సైలెంట్లీ గో ఇన్ సైడ్ ద బ్యాగ్. యా, దట్ హ్యాపెన్స్ యూజువలీ త్రూ ద ఫస్ట్ టచ్. ఫస్ట్ ఒకసారి మనకి దానికి టచ్ ఏర్పడిపోతే దెన్ యూ కెన్ బెండ్ ద యానిమల్. స్టెప్స్. దిస్ ఇస్ మై ఒపీనియన్. ఐ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ లాఫ్ ఎట్ మీ ఆర్ నో. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ యుగంలో అది ఇది వాట్ నాన్ సెన్స్ అనుకోవచ్చు. బట్ ఐఎమ్ ఏ పర్సన్ హూ సీస్ దిస్ డే ఇన్ డే అవుట్. పాములు పట్టే ప్రతిసారి ఐఎమ్ డూయింగ్ దట్ కమ్యూనికేషన్. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు కామ్ ద థింగ్ డౌన్. ఐఎమ్ ట్రైంగ్ టు కామ్ ద స్నేక్ డౌన్. హలో ప్లీజ్ కాపాడడానికి వచ్చాను, నేను వెళ్ళిపోతే చిత్త కొట్టేస్తాను నేను, మర్యాదగా లొంగిపో, ఐఎమ్ జస్ట్ యువర్ ఫ్రెండ్, ఐ హావ్ కమ్ టు సేవ్ యూ అనే విషయాన్ని వీ షుడ్ కన్వే టు ద స్నేక్ వితౌట్ వర్డ్స్. దట్ గోస్, అంటే ఎలా చెప్పాలో తెలియదు, ఇట్స్ ఏ వైబ్ అండి, అంతే. అదంతే, అది మీకు అది. ఐ డోంట్ వైబ్ వెల్ విత్ హిమ్ అంటారు, ఐ డోంట్ జెల్ వెల్ విత్ హిమ్ అంటారు, అట్లా. సో అలాంగ్ విత్ ఇప్పుడు సైంటిఫిక్గా స్నేక్స్ పట్టడం ఒక ట్రిక్ ఉంది, అలా కాకుండా
ఇది కూడా ఇన్కార్పొరేట్ చేస్తే ద ఆపోజిట్ యానిమల్ ఆర్ ద స్నేక్ విల్ కామ్ డౌన్ ఫస్ట్. సో అదే వెనక్కి తిరగడము, చూడడము, లేదంటే కరవడానికి చూసే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కరవడానికి చూస్తుంది, బరాబర్ చూస్తుంది. ఇట్ విల్ ట్రై టు డిస్ట్రాయ్ యూ వన్స్ యూ క్యాచ్ ఇట్. చంపేయడానికి వస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ బీ ఇన్ ద సేమ్ అగ్రెసివ్ స్టేజ్ ఆఫ్టర్ సమ్ 1 minute బికాస్ ఐఎమ్ ట్రయింగ్ టు సూత్ ఇట్ డౌన్. నేను దాన్ని పట్టుకున్నా కూడా ద టచ్ విల్ బీ జెంటిల్. దాన్ని ఎటు పోనివని కానీ జెంటిల్గానే హ్యాండిల్ చేస్తుంటా. కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది స్నేక్. ఏంటి వీడు పట్టుకున్నాడు, ఏంటి కొట్టట్లేదు, గట్టిగా పట్టుకోవట్లేదు, ఒక జెంటిల్ టచ్ ఉంది ఏంటి అని ఒక కన్ఫ్యూజన్లో ఆగిపోతుంది అలా. అది మేబీ అది ఎందుకంటే కొట్టాలి అనుకునే వాళ్ళు, పట్టుకునే వాళ్ళు, హామ్ చేయాలనుకునే వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం వేరుగా ఉంటుంది. అది ఏమైనా అయిపోనివ్వండి, దాన్ని లాగుదామనో కొడదామనో చూస్తారు. మేబీ అది నేను కూడా పట్టేయచ్చు అయితే మామూలు. ఇప్పుడు నేర్చుకున్నాను కాబట్టి అయితే నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. కానీ ఇప్పటివరకు ఒక పావును కూడా చూడలేదు. మీకంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఎప్పుడైనా దొరికిందంటే ఫోన్ చేయనా మీకు? ఏంటి నిజంగా పాము ఏం చేద్దాం అనుకుంటున్నారు? పాము కరిచింది కెమెరా అండ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ ద స్నేక్. బాబోయ్, అసలు నేను చెప్పాను కదా అధ్వాంసే ఎక్కడైనా ఉంటాయేమో వాటిని, అసలు అంటే వాటిని తొక్కడానికి కూడా ఇష్టపడను నేను. అంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. అలాంటిది పట్టుకోవడం అంటే దూరం అన్నమాట. సో సాయి కిరణ్ గారు సాంగ్ పాడుతా అన్నారు. ఈ సాంగ్ ఇప్పుడు సాయి కిరణ్ గారు పాడబోతున్నారు. యా, సో ఫస్ట్ సాంగ్ ఫస్ట్ మా ఫాదర్ ది చాలా పెద్ద హిట్ సాంగ్ ఇది. భక్త తుకారాం అని ఒక సినిమాలోంచి అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు దానిలో. సో పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం అదే మోక్ష తీరం, వేదసారం మధురం మధురం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం. పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, ప్రభుని కరుణలేనిది జగతినేమి ఉన్నది, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం. ఇది ఒక గ్రీన్ సాంగ్, డివోషనల్ సాంగ్. విన్నారా అది? చాలా సార్లు సినిమానే చూసారండి, మీరు పాట విన్నారా అంటున్నారు. వండర్ఫుల్ సాంగ్ ఇది, లాస్ట్ సాంగ్ ఆ సినిమాలో. అంటే హిల్ బి గోయింగ్ ఆఫ్. చాలా బాగుంటాయి సాంగ్స్, అన్ని బాగుంటాయి. మూవీ కూడా వండర్ఫుల్ మూవీ. అండ్ అసలు మీ డాడ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అసలు ఆ సాంగ్స్ ఈవెంట్స్లో పాడుతూ ఉంటే కూడా సీరియస్లీ చాలా బాగా అనిపిస్తుంది, వింటూ ఉంటే వినాలనిపిస్తుంది. నా లక్ ఏంటంటే ఎవ్రీ శివరాత్రి, దసరా ఆ టైంలో నాకు గుడిల నుంచి ఫోన్స్ వస్తుంటాయి. వాళ్ళ ఫంక్షన్స్, తిరునాళ్ళు అవి జరుగుతుంటాయి కదా, అక్కడ పాడమని. సో ఎవ్రీ ఫెస్టివల్ టైంలో నేను ఏదో ఒక గుడిలో పాటలు పాడుతుంటాను. మా ఫాదర్ సాంగ్స్, ఘంటసాల గారి సాంగ్స్. అది ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. సో నెక్స్ట్ ఏం సాంగ్ పాడుతున్నారు? నెక్స్ట్ మలయాళం పాడినా? పాడండి. మలయాళం నేర్చుకున్నారు, మలయాళం సాంగ్ మాకు అర్థం కాదు, బట్ చేసి చూద్దాం. మీరు చాలా మంది మలయాళీస్ కూడా చూస్తారు నా ఇంటర్వ్యూ ఉంటే. అయితే పాడండి. నాకు మంచి రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అక్కడ కూడా. మూవీ నేమ్ చెప్పి పాడండి. జేమ్స్ అండ్ యాలిస్ అని ఒక సినిమా పేరు, దానిలోంచి ఒక మలయాళం సాంగ్ ఐల్ సింగ్. మഴയേ മഴയേ 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 മനസ്സിൽ മഷിയായുതിരും നിറമേ ഉയിരിൻ തൂലികയിൽ നിറയും പെൺനിറമേ നീവൽ പ്രാവായി പാടും നീ നിറമേ നിറമേ നീരും നോവിൽ പുൽകും തെന്നിറമേ മഴയേ 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 മനസ്സിൽ മഷിയായുതിരും നിറമേ. బాగుంది, ట్యూన్ అంతా బాగుంది, మీరు పాడుతుంటే బాగుంది. ముక్క కూడా నాకు అబౌట్ రెయిన్ అన్నమాట, వర్షమా వర్షమా అని. ఓకే, సరే మీరు చెప్పారు కాబట్టి బాగానే ఉంటుంది ఆ పాట మీనింగ్ అనేసి అనుకుంటున్నాను. సో మరి సాంగ్స్ కూడా మీరు ఇలా పాడుతూ మంచి మంచి మూవీస్కి సాంగ్స్ పాడొచ్చు కదా.
మీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది? పాడచ్చు, వాళ్ళు పిలవాలి కదా. అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు సింగర్ అంటే యూ విల్ హ్యావ్ టు కీప్ ఇన్ టచ్ విత్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ యూ హ్యావ్ టు అప్రోచ్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ఫర్ ఛాన్సెస్. వాట్ విల్ ఐ ఆస్క్ దెమ్? ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్నారు, ఇంకా మళ్ళీ సాంగ్స్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీలో మనం ట్రాక్ మారిస్తే మనం పక్కన పెట్టేస్తారు టోటల్గా. అదేంటో బట్ ఇట్స్ ద ట్రూత్. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ యాక్టర్ అయినా కానీ, ఒక సింగర్ ఒక యాక్టర్ సింగర్ అయినా కానీ అలా ఎక్కువ చేస్తూ ఉంటే ఇఫ్ ఐ గోయింగ్ టు బిగ్ టైమ్ సింగింగ్ ఐ మైట్ లూజ్ మై యాక్టింగ్ ఛాన్సెస్. అలా ఒక అంటే మీరు ఒకసారి చరిత్ర తిరిగేసి చూడండి. దట్ కీప్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఐఎమ్ హ్యాపీ విత్ యాక్టింగ్. ఇలా బతుకుతాను చాలు. కావాలంటే మ్యూజిక్ షోస్ చేసుకుంటా. కోయిలమ్మలో ఎలాగో లక్షల పాటలు పాడుకుంటున్నాం మేము. అయ్యే అబ్బా ఎన్ని సాంగ్స్లో యాక్ట్ చేశాను కోయిలమ్మలో. ఒక 200 సాంగ్స్ మేడ్ ఆన్ మీ. కోయిలమ్మ క్యారెక్టర్ కంటే నా మీద ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి దానిలో. సో మరి అసలు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిందే వచ్చేసి మనకు ఉషా కిరణ్ మూవీస్. ఎంట్రీ ఇస్తూనే మీరు అందులో కూడా సింగర్గానే ఎంట్రీ ఇచ్చారు. మంచి సాంగ్ పాడారు. మిమ్మల్ని చూడగానే ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ మూవీ అదే. మరి ఆ సాంగ్ పాడకపోతే ఎలా? అలా వచ్చారా? మీరు ఏదైనా వింటూ ఉన్నారు ఇలా అనేసి వచ్చాను కదా. ఎస్, ఓకే, అదనమాట. ఈ సాంగ్ పాడే ముందు ఫుల్ ఊపిరి పీల్చుకోవాలన్నమాట. ఎందుకంటే బ్రెత్లెస్ సాంగ్ కదా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలుకలు వాలే చెట్టయింది, రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల గువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలుకలు వాళ్ళే చెట్టయింది, నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల గువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. థ్యాంక్ యూ. పాటలు పాడమంటే యాక్టింగ్ చేస్తారు, పాటలు పాడతారు, హ్యాపీగా ఉంటారు, పాములు పడతారు. ఇంకా ఏమున్నాయండి? ఇంకే హాబీస్ ఉన్నాయి? ఫ్రీ టైంలో ఏం చేస్తారు? గార్డెనింగ్ అండి. ఐ లవ్ గార్డెనింగ్. గార్డెనింగ్, ఓకే. అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు గార్డెనింగ్. ఇంకైతే స్పెషల్ వర్కౌట్స్ అవసరం లేదు. మార్నింగ్ ఎలాగో ఎవ్రీడే జిమ్కి వెళ్తారు కాబట్టి అదర్ దెన్ జిమ్ ఇవన్నీ ఇన్ని వర్క్స్ ఉన్నాయి అనమాట. సో మీతో పాటు ట్రావెల్ చేసే బెస్ట్ బడీస్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారు? ఇండస్ట్రీలో ఎవరున్నారు? అవుట్ ఆఫ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? ఒక వేల మీద లెక్క పెట్టచ్చండి. ఒక ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నారా? ఇండస్ట్రీలో అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ నాకు బాగా క్లోజ్, శిరీష్ అని, మా కోయిలమ్మ ప్రొడక్షన్ మేనేజర్. ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. పాపం మంచి పర్సన్. అదే ఎలాగో జెల్ అయిపోయింది మా ఇద్దరి మధ్యలో. అది కాకుండా మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంటే శరత్ అని నా కాలేజ్ టైం ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ప్రభాకర్ అని ఒక ఫ్రెండ్. దేవర్ మై కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. అది కాకుండా 1 or 2 ఫ్యాన్స్ ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్స్. అంటే దే హవ్ బీన్ మై ఫ్యాన్స్ ఫ్రమ్ 15-20 years. శివకృష్ణ అని ఒక అతను, మనీషా నాయర్ అని ఒక మలయాళం అమ్మాయి, వాళ్ళందరూ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు గాసిప్స్ అనేవి కామన్. మీ పైన వచ్చిన గాసిప్స్ ఏమున్నాయి? అప్పటికి ఇప్పటికి మారని గాసిప్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు కూడా ఉన్నాయా ఇంకా గాసిప్స్ ఏమైనా? ఐఎమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్టాక్డ్ అబౌట్ పర్సన్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకలా? అంటే బయటికి జనరల్గా ఇండస్ట్రీ అంటేనే ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, లేదంటే గెట్ టుగెదర్స్ కావచ్చు, మీటింగ్స్ ఉంటాయి, లైక్ ఏవైనా మనకు ఇప్పుడు మూవీ కోసం మాట్లాడాలనుకున్నా కూడా మీటింగ్స్ ఉంటాయి, పార్టీ ఉంటుంది. సో మీరు ఎలా మరి? అంటే ఒక టైంలో అంటే కేమ్ ఇన్ డెక్కన్ క్రానికల్లోనే వచ్చింది, సాయి కిరణ్ యాక్టర్ లాస్ట్ హిస్ కెరియర్, ఇంకా లేదు, జీరో అని. బట్ ఐ పిక్డ్ అప్, ఐఎమ్ వర్కింగ్ అగైన్, మేకప్ వేసుకున్నాను హాయిగా, ఐఎమ్ స్టిల్ యాజ్ అ సెలబ్రిటీ ఐఎమ్ లివింగ్ మై లైఫ్ కదా. సో మీరు యాజ్ అన్ యాక్టర్ మీరు బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు? వర్క్ని అండ్ అలాగే ఎకనామికల్గా, వర్క్ పరంగా రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేదంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఏది ఉంది మీకు? ఎకనామిక్స్ ఉందా? ఆఫ్టర్ కమింగ్ టు సీరియల్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. యాక్చువల్లీ హ్యాపీయా? ఎకనామికల్ వెరీ హ్యాపీ. ఎందుకు తెలుసా, సినిమాల్లో ప్రాబ్లం ఏంటంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 lakhs యాక్సెప్ట్ చేసాం అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ పీపుల్ ఆర్ లైక్ దాట్, బట్ నేను వర్క్ చేసిన వాళ్ళలో మెనీ టైమ్స్ ఐ ఫేస్ దిస్, చాలాసార్లు ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఐ వర్క్ విత్ బిగ్ పీపుల్, వాళ్ళతో ఆ ప్రాబ్లమ్స్ రాలేదు. బట్ ఈ స్మాల్ కంపెనీస్ ఉంటాయి, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఒక 10 lakhsకో 20 lakhsకో మాట్లాడుకున్నామంటే ఫస్ట్ దే విల్ గివ్ యూ యువర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5 lakhs ఎంతో వచ్చేస్తుంది. నెక్స్ట్ షూటింగ్ సగం అయిపోయిన తర్వాత ఇంకొక 5 వస్తుంది, దట్స్ ఇట్. రిమైనింగ్ 50% పేమెంట్ వోంట్ కమ్. మనమేమో అది వస్తుందేమో అని చెప్పి వాళ్ళ ఖర్చులు పెట్టేసుకుని మనం వేరే ప్లాన్ చేసుకుంటాం, అది రాదు. రాకపోయేసరికి మన టెన్షన్, ఏంటి ఇస్తాడా ఇవ్వడా, అయ్యో ఇస్తామండి, ఏంటి సార్ డబ్బింగ్ అప్పుడు ఇస్తాం ఎందుకు. డబ్బింగ్ వేరే వాళ్ళు చేస్తే డబ్బి చేసుకుని సినిమా రిలీజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకా దే డోంట్ పే అప్. అప్పుడు ఏమనిపిస్తుంది, వీ గెట్ సో యాంగ్రీ విత్ దెమ్, వీ డన్ ద హోల్ మూవీ అన్నీ అడ్జస్ట్ చేసుకుని. మిగతా ఆర్టిస్టులు చాలా ప్రాబ్లమ్స్ చేసే చోట్ల అలాంటి సిచ్యువేషన్స్లో నేను ప్రాబ్లం చేయకుండా సరేలే మన ప్రొడ్యూసరే కదా మన డైరెక్టరే కదా అని ఊరుకున్న ఎన్నో సిచ్యువేషన్స్ చేసి అయినా కూడా వాళ్ళు పే చేయకపోతే యూ ఫీల్ సో కష్టపడడానికి. కేసు పెట్టలేము వాళ్ళ మీద. కేసు పెడితే సాయి కిరణ్ ప్రొడ్యూసర్ మీద కేసు పెట్టేశాడు, చీచి అవ్వా అలా పెడతారా ఎవరైనా అంటారు. అన్నం పెట్టే ప్రొడ్యూసర్ మీద కేసు పెట్టాడండి అంటారు. సో వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ దెన్? వాడిని బెదిరించి కొట్టేసి తీసుకుంటాం లేదే, సినిమా ఆపేసి కేసు పెట్టి తీసుకోవాలి, లేదంటే అలా చేయలేము. మన సినిమా మనం ఎలా ఆపుకుంటాం? సో ఇవన్నీ అంటే ఎకనామికల్గా మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ డే టు డే. అలాంటివి కొన్ని ఫేస్ చేశాను మూవీస్ చేస్తున్నప్పుడు. అవి సీరియల్స్ లేవు. సీరియల్లో ఇట్స్ లైక్ ఎ గవర్నమెంట్ జాబ్, యూ గెట్ యువర్ పే ఎవ్రీ మంత్. ఎన్ని ఇయర్స్ సీరియల్ ఉంటే అన్ని ఇయర్. యా, అంటే యూ అట్లీస్ట్ నో దట్ దిస్ మచ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఓకే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎకనామిక్స్. ఓకే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ ఎండ్ అప్ మేకింగ్ మోర్ మనీ దెన్ యూ వుడ్ హావ్ మేడ్ ఇన్ దట్ మూవీ. ఒక 3 months 4 months చేసే మూవీలో ఎంత మనీ వస్తుందో దానికి డబుల్ ట్రిపుల్ యూ వుడ్ హావ్ మేడ్ ఇన్ ద సీరియల్, విచ్ విల్ గో ఫర్ 2-3 years. అట్ ద సేమ్ టైమ్ యువర్ మనీ ఈజ్ గ్యారంటీడ్, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ గ్యారంటీడ్. అతి ముఖ్యమైన మనిషికి పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు చూడండి, మొన్న కెఫే కాఫీ డే ఓనర్, అది అర్థం కాని విషయం, మిలియనేర్. ఎందుకు? పీస్ ఆఫ్ మైండ్. కొంచెం సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అది ఇది వచ్చి పాపం ఈ సూసైడ్ అంట. ఇంకా అంత బతికి. సో దట్స్ వాట్ ఐ కమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ హ్యాపీనెస్ మ్యాటర్స్, పీస్ ఆఫ్ మైండ్. మనం అది కరెక్ట్గా ఉండేటట్టు కెరీర్ ఇవి చూసుకుంటే లైఫ్ బాగుంటుందండి, ఏ టెన్షన్స్ ఉండవు. అన్లెస్ యు ఆర్ బిటన్ బై ఎ స్నేక్ అండ్ యూ డోంట్ గో టు ద హాస్పిటల్. అది కూడా అయిపోయింది కదా, మీరు అలా వెళ్ళి అంచుల వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు కదా, ఇంకేం కావాలి, ఇంకేం లేదు నాకు తెలిసి. సో ఏవైనా మంచి స్టార్డమ్ ఉన్న మంచి మూవీస్, అంటే బిగ్గెస్ట్ స్టార్స్తో కోఆర్డినేట్ చేసుకున్న మూవీస్ ఏమైనా మీ వరకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఇండస్ట్రీలో పాలిటిక్స్ అనేవి కామన్, కానీ మీకు మంచి కెరీర్ ఉంది అనుకున్న టైంలోనే మెల్లిమెల్లిగా డౌన్ అయిపోయింది. కానీ మీ దగ్గరకు వచ్చి ఏమైనా సినిమాలు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమైనా ఫేస్ చేశారా? జనరల్గా చెప్తుంటారు ఇలా ఫేస్ చేశాను, చాలా మూవీస్ మిస్ అయ్యాయి నాకు అనేసి. మీకు ఏమైనా జరిగిందా మీతో జరగాల్సిన మూవీస్? సూపర్ గుడ్ మూవీస్లో ఐ వాజ్ సపోజ్ టు డూ 1 or 2 films. అవి వచ్చిపోయాయి దగ్గరికి, అలా ఆల్మోస్ట్ నా వరకు వచ్చి. సంపంగి అని ఒక సినిమా, చాలా పెద్ద హిట్ సినిమా, ఐ వాజ్ సపోజ్ టు డూ దాట్, బట్ లాస్ట్ మినిట్లో చేంజ్ అయింది. అండ్ అదే కాకుండా ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ సపోజ్ టు సే దిస్ ఆర్ నాట్. శ్రీరామ్ రాజ్యం ఐఎమ్ సపోజ్ టు డూ. రాముడిగా మీకు బాగానే ఉండేది. వాట్ డూ ఐ సే అబౌట్ దట్? అంటే హీ సచ్ ఎ గ్రేట్ స్టార్. అంటే సార్ గురించి నేనేం అనట్లేదు, బట్ ఐ వాజ్ ఆల్సో హ్యాపీ దట్ హీ డిడ్ ఇట్ యాక్చువల్లీ, బికాజ్ ఆయన అమరావతితో యాక్చువల్లీ చేయాల్సింది ఆయనే, కరెక్టే. బట్ మనకి ఓకే అని అడ్వాన్స్ ఇచ్చేసి మిస్ అయితే బాధగానే ఉంటుంది కదా, కాబట్టి ఐ ఫెల్ట్ బ్యాడ్. ఐ స్టాప్ స్పీకింగ్ టు బాబు గారు ఒక 2 months అలా అయిందని. ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఏమనుకోకమ్మా సాయి, మనం ఇది ఫైనాన్షియల్గా కూడా ప్లాన్ చేయాలి కదా, అంటే రిలీజ్ అప్పుడు బాలకృష్ణ గారు అంటే ఆయనకున్న మార్కెట్ అది ఇది ఒక రేంజ్ కదా. సో యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ సర్టన్ థింగ్స్, బట్ ఏమీ చేయలేని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. వాట్ టు డూ. బాగా బాధపడ్డ సందర్భాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత?
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కాదు కానీ ఐ హ్యావ్ డన్ సమ్ థింగ్స్ దట్ ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ ఇన్ లైఫ్ అనమాట. అది ఇప్పుడు తలుచుకుంటే బాధ వస్తుంది, అప్పుడు బాధ లేదు. అంటే యూ కెన్ యాక్చువల్లీ సే మీరు అసలు చేయకూడదు అనుకున్న సిచ్యువేషన్ ఏమైనా చేశారా లైఫ్లో, చేయకూడని పనులు ఏమైనా అంటే ఐ వుడ్ సే ఒకసారి ఇంట్లోంచి పారిపోయాను చిన్నప్పుడు. ఎందుకంటే మా మదర్ ఏమందంటే మ్యాథ్స్లో నీకు తక్కువ వస్తే చంపేస్తాను నేను అన్నారు. సో ఆ రోజే రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ కార్డు, అండ్ ఐ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. ఏ క్లాస్లో? 7th ఇప్పుడు 6th 7th ఆ టైంలో. అప్పుడే కదా ఇలాంటి థాట్స్ అన్నీ వచ్చేది. సో వాట్ ఐ డిడ్, ఐ వెంట్ అవే ఫ్రమ్ హోమ్, వెళ్ళి ట్రైన్ ఎక్కేసాను. నాకు తెలిసిన ట్రైన్ ఒకటే, హైదరాబాద్ ఎక్స్ప్రెస్, చెన్నై నుంచి. అది ఒక్కటే ఎక్కేసాను సాయంత్రం వెళ్ళి. అడినో వే వయసుగా ఎక్కడైనా దిగిపోదామా, దారిలో వెళ్ళిపోదామా, ఏం చేస్తాను, స్కూల్ డ్రెస్లో ఉన్నాను, బ్యాగ్ ఉంది, తెలిసిపోతుంది ఎవరైనా చూస్తే కూడా. చూశారు. లాస్ట్లో టీటీ వచ్చి ఎవరు నువ్వు అంటే ఎవరైతే భయపడిపోయాను అనుకుంటారు. అయినో ఒక స్టేజ్లో భయపడిపోయి బాధ వచ్చేసింది నాకు. అయ్యో అని బాధపడిపోయి చెప్పేశాను మా ఫాదర్ పేరు. చెప్తే హైదరాబాద్కి చెన్నైకి ఉన్న అన్ని ట్రైన్స్లో ఇప్పుడు కూడా రైల్వే డిపార్ట్మెంట్లో వర్క్ చేసే 90% టీటీస్కి మా ఫాదర్ బాగా తెలుసు, క్లోజ్. ఎక్కువ ఊర్లోకి వెళ్తూ ఉంటారు ట్రైన్స్లో. వాళ్ళు ఏదో పాట అడగడం, ఈయన పాడడం ట్రైన్లో. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ట్రైన్లో బై మిస్టేక్ వెళ్తే, నేను ఒకవేళ 2nd క్లాస్లో ఉంటే నాకు మీకు 1st క్లాస్ ట్రై చేస్తూ ఉండండి అని చెప్పి ట్రై చేసి దే విల్ ట్రై టు షిఫ్ట్ మీ. అలాంటి ఒక మంచి ఇది ఉంది. సో అప్పుడు మా ఫాదర్ పేరు వల్ల టీటీ వాట్ హీ డిడ్, హీ విత్ హిజ్ ఓన్ మనీ హీ మేడ్ 1 టికెట్. ఒక టికెట్ అంటే నన్ను టికెట్లెస్ ట్రావెలింగ్ చేయకుండా నేను ఏ స్టేషన్లో అయితే ఆయన్ని మీట్ అయినా అక్కడి నుంచి చెన్నైకి ఒకటి, హైదరాబాద్కి ఒక టికెట్ రాసి ఆయన పే చేసుకునే దానికి నెక్స్ట్ డే మార్నింగ్ హీ టుక్ లీవ్ అండ్ హీ డ్రాప్ మీ ఇన్ మై గ్రాండ్ పేరెంట్స్ హౌస్. యా ఓకే, బట్ ఆ రోజు నైట్ మా పేరెంట్స్ అనుభవించిన బాధ ఉంది కదండి, అది ఇప్పుడు తలుచుకుని ఐ ఫీల్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకు ఇలా చేయాలి? ఎందుకంటే మై డాడ్ అండ్ మామ్ వర్ రన్నింగ్ ఆన్ ద రోడ్స్ లిటరలీ, నా పేరు అరుచుకుంటూ. సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి, రైల్వే స్టేషన్లో వెళ్ళి అరుచుకుంటూ పరిగెట్టారంటారు ప్లాట్ఫామ్స్ మీద. అంత పెద్ద సింగర్, సెలబ్రిటీ ఒక ప్లాట్ఫామ్ మీద అలా అరుచుకుంటూ పరిగెట్టారంటే అతన్ని నేను అలాంటి స్టేజ్కి తీసుకొచ్చానా? ఐ ఫీల్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ వుడ్ హ్యావ్ షాట్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ వాజ్ సంబడి ఎల్స్. అంత సిగ్గా అనిపించింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పాండీ బజార్ ఒక ఏరియా ఉందిలేండి, అప్పట్లో ఇండస్ట్రీ అంతా అక్కడే ఉండేది. ఆ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ రావడానికి ఎఫ్ఐఆర్ పేపర్ లేదండి, ఒక బండిల్ తేండి అన్నాడంట. మా ఫాదర్ ఏడ్చుకుంటూ ఒక మనిషి వచ్చి నా కొడుకు పోయాడని ఏడుస్తుంటే మీరు వెళ్ళి ఒక పెద్ద బండిల్ పేపర్స్ తీసుకురండి, A4 సైజ్ అన్నారంట. ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళి పరిగెట్టుకుంటూ బండిల్స్ తీసుకొచ్చి మళ్ళీ పెన్తో రాసి ఎంతో డబ్బులు ఇచ్చి వాళ్ళకి వెతకమని. దట్స్ వన్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ విచ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అంటే పేరెంట్స్ని ఎప్పుడు బాగా చూసుకుందాం అనుకునే పర్సన్ నేను ఇప్పుడు, బట్ అప్పుడు అలా చేసేసానే. అంటే ద థింగ్ ఈజ్ ఇట్స్ ఇర్రీప్లేసబుల్. ఇప్పుడు ఆ ఈవినింగ్ని నేను మార్చలేను, ఇట్స్ ఆల్రెడీ డన్, దేవ్ ఆల్రెడీ గాన్ త్రూ దట్. సో ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అదొకటి. అండ్ మై డాడ్ డైడ్ 3-4 years బ్యాక్. అదొక సాడ్ సిచ్యువేషన్. ఎనీబడి విల్ ఫీల్ బ్యాడ్, ఫాదర్ చచ్చిపోతే గట్టిగా. ఆయన ఎప్పటికీ మర్చిపోలేం. పాటల్లో ఎప్పుడూ ఆయన కనిపిస్తూనే ఉంటారు, వినిపిస్తూనే ఉంటారు పాట రూపంలో. సో డాడీ పాడిన పాటల్లో మీ ఫేవరెట్ సాంగ్, ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్? చాలా ఉన్నాయి, బట్ ఏదైనా మీరు పాడడానికి ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. ఇందాక ఐ సాంగ్ కదా పాండురంగనామం, అది మీ ఫేవరెట్ సాంగ్? యా, యాక్చువల్లీ యూ కెన్ సే దట్. పాండురంగనామం అనే సాంగ్ నాకు చాలా ఇష్టం. అండ్ హీ సాంగ్ సో మెనీ సాంగ్స్ అండి. అలా చూస్తే మీ ఫేవరెట్ మూవీ డైరెక్టర్ ఎవరండి? ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ తెలుగులో. మూవీస్ బాగా చూస్తూ ఉంటారా? యా చూస్తూ ఉంటాను. బట్ డైరెక్టర్ అంటే ఐ లైక్, అంటే ఆబ్వియస్లీ ఎనీబడి విల్ సే దిస్ ఓన్లీ అండి అడిగితే. ఐ లైక్ రాజమౌళి సార్ స్టైల్ ఆఫ్ మేకింగ్. ఐ లైక్ the aggression in which వినాయక్ గారు మేక్స్ హిస్ మూవీస్. విజిలేస్తే ఆయన అగ్రెసివ్గా వెళ్ళిపోతుంది సినిమా అంతా అని వెళ్తుంది ఆయన సినిమాలు చూస్తే. మీకు ఇష్టం అలాంటి మూవీస్ చేయడం?
వై నాట్ అంటే ఇఫ్ యూ యాజ్ కానీ అన్ మీరు యాక్టర్ చేసిందంతా కూడా అలా ఒక సటల్ క్యారెక్టర్స్ కదా. కరెక్టే సో బట్ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు గెట్ ఛాలెంజింగ్ రోల్స్ ఫర్ యూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో వై నాట్ ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ స్వామి తమిళ్లో పెద్ద విలన్గా వచ్చాడు మొన్న సినిమాలో, పెద్ద హిట్ అది. తమిళ్ ధ్రువ యా సంథింగ్ లైక్ దట్. ఇఫ్ అరవింద్ స్వామి కుడ్ డూ ఇట్, వై నాట్ మీ? హీస్ ఈజ్ మోస్ట్ ప్లెజెంట్ ఫేస్ కదా. రాముడి ఫేస్ తర్వాత అరవింద్ స్వామి ఫేసే ప్లెజెంట్గా ఉండాలంటే. అలాంటి అరవింద్ స్వామిని నెగటివ్గా అంత కర్కోటకుడిలా చూపించారంటే దట్స్ ద డైరెక్టర్స్. రావచ్చు మీకు కూడా చెప్పలేమంత కన్నింగ్గా అంత. అలాంటి డైరెక్టర్ చేతిలో పడితే బరాబర్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో ఏమైనా మూవీస్ చూసారా? ఈ 4-5 monthsగా చూడలేకపోయాను బికాజ్ ఐఎమ్ ట్రావెలింగ్ లాట్. కేరళ హైదరాబాద్ వెళ్తున్నాను. సో అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు, ఆర్టిస్ట్ల పరంగా, మూవీ టేకింగ్, మేకింగ్, ఏదైనా అనుకోవచ్చు, మీరు గమనించిన తేడా, డిఫరెన్స్ ఒక 15 years బ్యాక్కి ఇప్పటికి? యా ఆబ్వియస్లీ టెక్నికలీ చాలా అడ్వాన్స్ అయ్యాం అండ్ వీవ్ గాన్ సమ్వేర్. ఎందుకంటే ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది, ఇట్స్ బికమ్ వెరీ ఈజీ. లేదంటే ఇంతకుముందు ఫిలిం ఉండేది, అమ్మో ఫిలిం కాలిపోతుంది కదా. ఆ ఫిలిం ఎక్స్పోజ్ అయిపోతే ఒక్కొక్క ఇది ఎంతో కాస్ట్లీ ఆ ఫిలిమ్స్, ఒక్కొక్క రీల్. సో ఆ భయంతో ఎంత చేశాను. ఆల్ దట్ ఈస్ ఫైన్ బట్ somewhere around on the way we have lost our ఇది అండి మారల్స్. అంటే ఒక డైరెక్టర్ రాగానే లేచి నించోవడం, ఇలా కాలు మీద కాలు వేసుకున్నప్పుడు డైరెక్టర్ పాస్ అవుతే కాలు తీయడం, ఇలాంటి చిన్నవండి. అవన్నీ కూడా చెప్పడం కూడా అక్కర్లేదు. అలాంటివి చాలా కనిపించట్లేదు. అయితే ఏంటంటే డైరెక్టర్ అయితే ఏంటంట అని ఒక ఫీలింగ్. అంటే నేను డైరెక్టర్స్నే రెస్పెక్ట్ చేయాలని కాదు, బట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వల్లనే కదా నువ్వు భోంచేస్తున్నావు ఇంట్లో. అయితే అంటే ఎలా వాడి వల్లనే కదా నువ్వు బతికున్నావు, ఇక్కడ ఫుడ్ తినేది మీ ఇంట్లో ఫ్యామిలీ. అలాంటప్పుడు వాళ్ళు నేను రెస్పెక్ట్ చేయకపోతే నేను టెక్నీషియన్, నేను ఆర్టిస్ట్నే, ఈవెన్ ఐ హ్యావ్ 1 or 2 hit serials, సో వాట్. సో అంటే అవన్నీ ఎలా చెప్తాం, ఎలా నేర్పిస్తాం, అది షుడ్ కమ్. అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ దేర్. అండ్ అదే ఆ ఒక విషయంలోనే ఐ ఫీల్ అయ్యో ఏంటి అని, రెస్పెక్ట్ విషయంలో. అండ్ దీస్ డేస్ ఎవ్రీబడీస్ అవుట్ సైడర్స్ ఎక్కువైపోయారు. అంటే దానివల్ల కరెక్టే, ఫ్రెష్ ఇది కావాలి, ఫ్రెష్ థాట్స్ కావాలి ఇండస్ట్రీకి, ఎస్ యూ నీడ్. బట్ ఆ ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఆ విలువలు అంటారు, వాల్యూస్ లేవు ఈ మధ్య. బట్ వాట్ టు డూ. సో మీరు సీరియల్ కూడా ఇప్పుడు మలయాళం చేస్తున్నారు, ఆల్రెడీ తెలుగులో అయితే చేస్తారు. తెలుగు ఇండస్ట్రీ గురించి మీకు బాగా తెలుసు. సో మలయాళం ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఉన్న డిఫరెన్స్, గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్, ఎనీథింగ్, పాజిటివ్, నెగిటివ్, ఏదైనా కూడా మీరు ఎలా చూస్తారు? చెప్పరా? తెలుగుకి మలయాళంకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇలా జుప్ప తిరిగి ఇలా పంచే, ఇప్పుడు నేను కోయిలంలో అలా చేస్తాను, ఈ పంచ ఇలా ఎగరేసి ఇలా పట్టుకుని చక్క తిరిగి కూలింగ్ గ్లాస్ ఇలా అని ఇలా వేసుకోవడం అలాంటివి చేస్తుంటా. ఐ సెండ్ యూ ద క్లిప్స్. కార్ వచ్చి ఇట్లా ఆపడం కానీ దానిలోంచి ఇలా దిగి తలుపు ఇలా వేయడం, అవన్నీ పనికిరావు మలయాళంలో. మలయాళంలో సాఫ్ట్గా న్యాచురల్. మన రోడ్డు మీద మామూలుగా వెళ్తే ఎలా చేస్తాం అలానే చేయాలి. కొంచెం లుక్ ఇలా వచ్చిన సార్ అది బార్డర్ దాటుతున్నారు సార్ అంటారు. ఓకే, నాకు ఇక్కడ చేసి అలవాటు అయిపోయి స్టైల్గా చేయడానికి లేదండి బేసిక్గా. అక్కడ న్యాచురల్గా చేయాలి, బాగా రియల్ లైఫ్కి దగ్గరగా చేయాలన్నమాట. మనం రియల్ లైఫ్లో అంత న్యాచురల్గా ఉంటామంటారా? చేయొచ్చు, బట్ ఒక హీరో క్యారెక్టరైజేషన్ కొన్ని చేస్తున్నప్పుడు కొన్ని టైప్స్లో బాడీ లాంగ్వేజ్ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి నడవడం రావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే ఐఎమ్ సెయింగ్ ఫర్ న్యూ కమర్స్ ఆల్సో యూ లెర్న్ ఫస్ట్ టు వాక్ ప్రాపర్లీ ఫస్ట్, దెన్ థింక్ అబౌట్ యాక్టింగ్. యూ నీడ్ టు వాక్ ప్రాపర్లీ. ఒక మెయిన్ క్యారెక్టర్ బాధపడుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండదు, ఫేస్ కాదు బాడీ లాంగ్వేజ్ కూడా మ్యాటర్స్ అలాట్. బాడీ లాంగ్వేజ్తోనే మనం బాధపడుతున్నామా టెన్షన్గా ఉన్నామా అనేది సగం తెలిపేయచ్చు కెమెరాకి. ఓకే, రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ ఆడియన్స్కి. సో ఆల్ దట్ ఈజ్ నెససరీ. అండ్ మలయాళంలో ఏంటంటే బాడీ లాంగ్వేజ్ ఓకే, కొంచెం
కొంచెం అగ్రెసివ్ అవుతుంటే వద్దనేస్తా అంటారు. ఏంటంటే బార్డర్ దాటుతున్నారు. ఓకే ఓకే అన్నప్పుడు రిలాక్స్ అయి చేయాలి, తగ్గించుకొని చేయాలన్నమాట అక్కడ బాగా. మళ్ళీ తమిళ్లో అలా కాదు. ఐ వర్క్ ఇన్ ఆల్ దీస్ ఇండస్ట్రీస్ కదా. తమిళ్లో ఎలా చేయాలంటే తెలుగుకి 10 ఎక్కువ చేయాలి. కోప్పడుతున్నావు అంటే హురాయ్ అలా అనమాట. అక్కడ బాధపడుతున్నావు అంటే అది బాధపడాలి అక్కడ. లేదంటే నేను వీడు సరిగ్గా యాక్ట్ చేయలేదండి, అంత యాక్ట్ చేయలేకపోతే అలా అంటారు. అట్లా అన్నమాట. సో ఒక్కొక్క ఇండస్ట్రీకి ఉన్న డిఫరెన్స్ అది. ఇంకోటి మన తెలుగు ఇండస్ట్రీకి అక్కడికి డిఫరెన్స్ ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్లో నవాబీ కల్చర్ అలవాటు అండి మనకి. వీఆర్ రిలాక్స్డ్ పీపుల్. ఓకే, ఈవెన్ ఐ ప్రౌడ్ మై సెల్ఫ్ సేయింగ్ దట్. బట్ మలయాళీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ అండి. ఎంత హార్డ్ వర్కింగ్ అంటే సమ్టైమ్స్ ఇట్స్ సో స్కేరీ. అలసిపోరండి, అలా పని చేస్తూనే ఉంటారు, పొద్దున్నుంచి పని చేస్తూనే ఉంటారు. ఓ ఏంటి ఇట్లా పని చేస్తున్నాడు అనిపిస్తుంది. కూర్చోడండి పొద్దున్నుంచి అలా నించునే ఉంటారు. ఏంటి రెస్ట్ తీసుకోరా ఒక హాఫ్ అన్ అవర్ అనిపిస్తుంటుంది. లైక్ అమ్మా అనిపిస్తుంది. అంటే ఐఎమ్ సేయింగ్ అంటే జస్ట్ ఇమాజిన్, దే ఆర్ సో హార్డ్ వర్కింగ్ దట్ ఇట్స్ స్కేరీ. ఆ ఒక్క విషయంలో నాకు వాళ్ళ ఇండస్ట్రీ అంటే భయం. ఎందుకంటే రెస్టే తీసుకోరు. మనకి మధ్యాహ్నం 1 అవర్ బ్రేక్ ఇస్తారు, అందరూ తింటాం, కాసేపు కూర్చుంటాం. ఆడ 1 అవర్ కాదు, 20 minutes తిని చేక్ కడుకుంటూ షార్ట్ రెడీ, అవును అదిగా వస్తున్నాడు, వెళ్ళిపోవాలి. అది కూడా భాషతో మాట్లాడుతూ. సో అలా ఒకటి సో ఒకవేళ మీరు ఇంకోటి ఒక్క నిమిషం, ఇంకో విషయం, ఫుడ్ బాగుండదు అంటే నాకు నచ్చదు. బాగానే ఉంటుందేమో వాళ్ళకి. ఇప్పుడు మన ఫుడ్కి వాళ్ళకి చాలా తేడా అండి యాక్చువల్లీ. అంటే వాళ్ళు హెల్తీ ఫుడ్స్ తింటారు ఎక్కువ, వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. బట్ వాళ్ళు తినే కొన్ని ఫుడ్స్ నాకు నేను తినలేను. ఫర్ ఎగ్జాంపుల్ పഴంపొరి అని ఒక డిష్ ఉంటుంది, నాకు చాలా ఫేమస్ డిష్. అది చాలా ఇష్టం అందరికీ. అదేంటంటే అరటిపండు ఉంటుంది కదా, తీయని అరటిపండు, దాన్ని సగానికి ఇట్లా కట్ చేసి పొడుగ్గా శనగపిండిలో వేసి కొబ్బరి నూనెలో బజ్జీ చేసుకుని తింటారండి. సో నేను తినలేను, నా వల్ల కాదు. అండ్ తాలింపు వేసినా కూడా కొబ్బరి నూనెలో తాలింపు వేస్తారు, అది ఒక నా వల్ల కాదు. అన్నిట్లో కొబ్బరి నూనె ఉంటే ఎలా అంటే, మరి ఐ వాజ్ బార్న్ అండ్ బాటప్ ఇన్ తెలుగు కదా, కాబట్టి ఇది. బట్ ఆ ఒక విషయం నాకు ఫుడ్ అక్కడ కొంచెం అబ్బా అనిపిస్తుంది. మిగతా అంతా ఓకే, అలవాటు అయిపోయి ఉంటుంది ఫుడ్. యా, బట్ ఏంటంటే 1 రోజు 2 రోజులు తినొచ్చు డైలీ. ఇప్పుడు బిర్యానీలో కూడా కొబ్బరి నూనె ఉంటుంది, ఎలా అనిపిస్తుంది కొంచెం మనకి. 1 day తినొచ్చు, 2 days తిన, 3వ రోజు తింటుండే తింటా, బతకడం కోసం తినాలన్నమాట బేసికలీ. అదొకటే నాకు అక్కడ చిన్న కంప్లైంట్. లేదంటే మిగతా అంతా హ్యాపీ. వాళ్ళకి అక్కడ చాలా నీట్నెస్ ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్స్ అవి ఇవి ఉండవు, నీట్గా ఉంటాయి వాళ్ళ రోడ్స్ అని. చిన్న ఊరైనా సరే. ఈ చెట్లు అండి, ఎక్కడ చూస్తే అక్కడ చెట్లే, గ్రీన్గా ఉంటుంది. ఇట్స్ లైక్ గ్రీన్ కార్పెట్, ఎక్కడ పోయినా ట్రీస్ ఎక్కువ ఉంటాయి, చెట్లకు. అంటే యూ కెన్ బ్రీత్. కేబీఆర్లో ఉన్నట్టు ఉంటుంది అక్కడ ఉంటే. అమ్మాయిలు బాగుంటారు మలయాళీస్. అయ్యా బాగానే ఒక రీజియన్ వాళ్ళు బాగానే ఉంటారు. ఒక రీజియన్ వాళ్ళు బాగుంటారు. ఏమో మాకేం తెలుసు, మలయాళీ కుట్టి అంటారు కాబట్టి నేను అంటున్నాను. ఓకే, సో ఒకవేళ యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు మీరు? సాయి కిరణ్ ఏమై ఉండేవారు? ఓ మై గాడ్, ఐ కెనాట్ ఇమాజిన్ మై లైఫ్. అంతేనా? యా. అంటే ఒకవేళ యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏదో ఒకటి ఇది సంథింగ్ నేను చెప్పనా? పాములు పడుతున్నా. బట్ యూ కాంట్ మేక్ సో మచ్ మనీ అవుట్ ఆఫ్ క్యాచింగ్ స్నేక్స్. అంటే కొంచెం ఖర్చు కొంచెం తగ్గించుకొని చేసుకోవాలి, అంతకు మించి ఇంకొకటి లేదు కదా. లుంగి కట్టుకుని చిరిగిపోయిన బని వేసుకుని వచ్చి బీడి తక్కువ కూర్చునేవాడిని మేము. అంటే సైజు మనం కొంచెం సేఫ్ సైడ్ అనమాట చెప్పేది. సో ఇదనమాట మీ లైఫ్ స్టైల్ ఉంది. సో మీరు హ్యాపీ, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ డ్రీమ్ ఏదైనా ఉందా మీకు? ఫుల్ఫిల్ అవ్వాలి, ఇది ఉంది నా డ్రీమ్, ఇంకా ఐమ్ లెఫ్ట్ విత్ దిస్ అనేసి ఏదైనా ఉందా? ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ ఇన్ షేప్ అండ్ గెట్ ఎ గుడ్ బాడీ. దట్స్ మై నెక్స్ట్ డ్రీమ్.
బాడీ అంటే గో అన్నాను కదా, ఓకే ఒక డీసెంట్ ప్రెజెంటబుల్ వాంట్ గెట్ బ్యాక్, దట్స్ మై నెక్స్ట్ డ్రీమ్. సో చూద్దాం, అది ఒకటి అచీవ్ అయితే నెక్స్ట్ ప్లాన్ చేయొచ్చు మళ్ళీ. మిమ్మల్ని మీరు చెప్పాలనుకుంటే సింపుల్గా 1 wordలో ఏం చెప్పగలరు? పోనీ ఒక 1 lineలో చెప్పండి. సాయి కిరణ్ గారు అనగానే గుర్తొచ్చేది ఏంటి? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను ఇది అనేసి? ఐఎమ్ ఏ రిలాక్స్డ్ ప్లెజెంట్ యానిమల్ లవర్. ఓకే, రిలాక్స్డ్ ప్లెజెంట్ యానిమల్ లవర్. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సీరియల్ చూస్తూ ఉన్నారు, ఇన్ని రోజులు మూవీస్లో కూడా మిమ్మల్ని బాగా ఆదరించారు, అందరికీ చాలా ఇష్టం మీరంటే, ప్లెజెంట్, మంచి రాముడు మంచి బాలుడు అన్న విధంగా చూశారు. ఈరోజు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంత యాక్టివ్గా ఉంటారా సాయి కిరణ్ గారు అని మేబీ కామెంట్స్ పెట్టొచ్చు అందరూ, ఏదైనా అవ్వచ్చు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? బేసికలీ అందరు చెప్పేదే, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ సెకండ్ లైఫ్ ఫర్ మీ కెరియర్ వైజ్గా చూస్తే. And I would like to thank God and that hospital doctor for giving me second life. మర్చిపోలేకపోతున్నారు కదా. Yeah, and any message to people, what you would like to say? Ante one message what I have is to try to keep your parents happy. Maximum. ఎవరిని హ్యాపీగా పెట్టినా పెట్టకపోయినా పేరెంట్స్ నన్ను కనీసం మనం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయాలి లైఫ్లో. దట్స్ మై మెసేజ్ టు మై whoever fans and followers. ఎందుకంటే దే ఆర్ ద వన్స్ హూ నెవర్ థింక్ బ్యాడ్ అబౌట్ అస్. వీడి నాశనం అయిపోవాలి, తీసుకుని ఈ డబ్బు దొబ్బేద్దాం వీడి దగ్గర, అలాంటివి ఉండవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏదైనా మన కోసమే చేస్తారు. కింద చిన్నప్పుడు ప్రిన్సిపల్ గారి కాళ్ళ మీద పడి మనకి అడ్మిషన్లు తీసుకొచ్చి, దాని తర్వాత కాలేజ్ కోసం ఇంకోటి కాళ్ళ మీద పడి మన డ్యాన్స్ క్లాసు, స్విమ్మింగ్ క్లాసు, ట్యూషన్ క్లాస్, అన్ని క్లాసులు తీసుకెళ్ళి దింపి తీసుకొచ్చి మనం కిడ్నాప్ అయిపోకుండా చూసుకుని జాగ్రత్తగా పెంచి ఇన్ని చేసి ఫైనలీ మనం వాళ్ళని హర్ట్ చేయడం, తిట్టడం, తన్నడం, కొట్టడం చేస్తున్నారు చాలామంది. అది నాట్ సచ్ ఏ గుడ్ థింగ్ టు డూ, బికాస్ వన్స్ యూ లూజ్ దెమ్ యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. వాళ్ళు ఒకసారి చచ్చిపోయిన తర్వాత మనం దాని తర్వాత ఎంత చేసినా ఆ లోటుని ఇది చేయలేం. అది ఒక మెసేజ్. ఈ మధ్య నేను ఒకటి విన్నాను మీ గురించి, మీరు ఏదో సోషల్ సర్వీస్ అనుకొని ఎండల్లో పాపము పడిగాపులు కాస్తున్న పోలీసు వాళ్ళందరికీ కూడా చల్లటి నీళ్ళు కార్లో పెట్టుకొని తీసుకొని వెళ్తే వాళ్ళు ఏదో మీ పైన ఫైన్ వేసారట. ఏంటి ఆ ఇన్సిడెంట్ చెప్పండి, మర్చిపోయాను అడగాలి. ఏం లేదండి, నేను సమ్మర్లో ఏం చేశానంటే ఇదిగో ఇలాంటి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కొని ఇంకా కొంచెం 500 ml అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసి షూటింగ్ లేనప్పుడు సరే పాపం ఒక చిన్న సోషల్ సర్వీస్ లా చేద్దాం టైంపాస్ కానీ మన కార్లో పెద్ద ఐస్ బాక్స్ ఒకటి కొన్నాను. దాంట్లో ఒక 50-100 పడతాయి బాటిల్స్ అన్నీ పెట్టుకుని ఐస్ ముక్కలు వేసుకుని మంచి ఎండ పిట్టపిట్ట ఆడుతున్న ఎండలో వెళ్ళాను అనమాట. 1 o'clock 2 o'clock వెళ్ళి అందరికీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి అందరికీ వాటర్ బాటిల్స్ పంచాను. సరే పంచాను బాగానే ఉంది. ఒక 2 days పంచాను, 3 days పంచాను. 4th day నేను ఇక్కడ ఆల్రెడీ ఒక 2 పంచుతుంటే అక్కడ వేరే కానిస్టేబుల్ వచ్చి ఒక్క నిమిషం బండి పక్కకు తీయండి. ఎందుకు అంటే ఒక్క నిమిషం తీయండి సార్ ప్లీజ్ సార్, మీకు ఫైన్ పడుతుంది. ఏంటి అంటే బ్లాక్ ఫిల్ కార్కి బ్లాక్ ఫిల్ అంటే లైట్ టింట్ ఉంది నాది. ఇట్స్ లైక్ ఏ కంపెనీ టింటే ఆల్మోస్ట్, బట్ వాడు అది కూడా నోటీస్ చేసేసి బ్లాక్ ఫిలిం కొంచెం ఉంది, లైట్గా బ్లాక్ ఫిలిం ఉంది కొంచెం, అది దీన్ని ఫైన్ రాసేసి he took money basically to let me go. సో నెక్స్ట్ డే నుంచి మానేశాను బాటిల్స్ ఇవ్వడం. ఇంత కష్టపడి చేస్తే ఇలా చేస్తారా, ఏం అవసరం లేదని చెప్పి ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ బ్యాక్ ఆన్ మై యానిమల్స్. సో ఎక్కడ చూసినా కూడా క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఆ క్రైమ్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ బ్లాక్ ఫిల్మ్స్కి అయితే బాగానే దట్స్ రైట్ అండి. వాట్ ఐ ఫీల్ ఇస్, సి బ్లాక్ ఫిల్మ్ అనేది ఎప్పుడు వచ్చింది రూల్? ఢిల్లీ రేప్ అయిన తర్వాత కదా వచ్చింది. ఢిల్లీ రేప్ అయ్యి ఆ అమ్మాయిని నాశనం చేసేసి దే కిల్డ్ ఆవిడ్ని, దే డిస్ట్రాయిడ్ హర్. అంతలా చేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళలో ఒకరిని వదిలేశారు, తెలుసు కదా, జూవినైల్ని వదిలేశారు విత్ ఫుల్ ప్రొటెక్షన్. వాడి ఫేస్ కూడా రివీల్ చేయకుండా వాడికి ఏదో బట్టల షాపో టైలరింగ్ షాపో పెట్టించారంట వాడి ఊర్లో, వాడు బతుకుతాడని. మిగతా 3 ఉరిశిక్ష పడింది, దానిలో ఒకటి చచ్చిపోయాడు, వేరే విషయం. వాళ్ళ పేరెంట్స్కి జస్టిస్ రావడానికి ఇన్ని సంవత్సరాల,
అండ్ వాట్ యూ డూ, యూ బ్యాన్ బ్లాక్ ఫిల్మ్స్ నెక్స్ట్ డే. హూమ్ ఆర్ యూ ట్రైంగ్ టు పనిష్? నువ్వు జనాల్ని బ్లాక్ ఫిల్మ్స్ బ్యాన్ చేసేస్తావా రేప్ జరిగితే? వాడిని చేయకుండా. అంటే బేసిక్లీ యూ కెన్ రేప్ ఎ గర్ల్, కిల్ హర్, నథింగ్. నీకు 7 years పడుతుంది, 10 years పడుతుంది, ఎంత 15 years పడుతుంది, 20 years మ్యాక్సిమం, అంతే. ఆ పిల్ల తల్లిదండ్రులకి జస్టిస్ దొరకదు. వాడు 15 years జైల్లో ఉంటే ఏంటి, తింటాడు. మీరు జైలు ఇంటర్వ్యూస్, మీ ఐ డ్రీమ్ జైలు ఇంటర్వ్యూస్ చూడండి, క్రిమినల్స్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఐ డ్రీమ్లోనే. వాడు ఏమంటాడు తెలుసా, డబ్బులు ఉంటే జైల్లో కింగ్లా బతకొచ్చు, బిర్యానీలు తినొచ్చు, డైలీ మందు తాగొచ్చు అంటున్నాడు ఒక క్రిమినల్. నేను చంపేసి వచ్చాను సార్. ఆ శంకర్ అనే ఎవరో ఒక అతను, సుంకరా సంథింగ్ హిస్ నేమ్ వాస్, మీరు చూడండి, ఏమన్నా చేయొచ్చు, ద ఓన్లీ థింగ్ యూ డోంట్ హ్యావ్ ఇస్ విమెన్, అది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటున్నాడు ఒక క్రిమినల్. ఎన్నో మర్డర్స్ చేసిన మనిషి. సో వాడిని నువ్వు 5 years జైల్లో ఉంచితే ఏంటి, 10 years జైల్లో ఉంచితే ఏంటి? ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్కి జరిగిన అన్యాయమే కదా. దే విల్ ఫీల్ లైక్ డ్రింకింగ్ దిస్ ఫెలోస్ బ్లడ్. నో, అలాంటప్పుడు వీడిని చంపాలి, ఉరి తీయాలి, నరికే, సంథింగ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. అంటే ఇంత ప్లెజెంట్ పర్సన్ నేను ఇలా మాట్లాడుతున్నా అంటే జస్ట్ ఇమాజిన్. అంటే బేసికలీ యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ విమెన్, యూ కెన్ కిల్ దెమ్, రేప్ దెమ్, డూ అని. నీకు 10 years, 15, 20 years పడుతుందా? అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటివి జరిగినప్పుడు మన సీఎం కానీ పిఎం కానీ, వై డోంట్ దే టాక్? వై ఈజ్ నో బడీ బాదర్డ్? అంటే అప్పుడు మాత్రం సైలెంట్ అయిపోతారే అందరూ. ఇది ఖండిస్తున్నావా అంటే అయిపోయింది, ఖండిస్తే అయిపోయిందా ఏంటి? ఢిల్లీ రేప్ జరిగినప్పుడు ఆవిడ ఏమన్నారు అప్పుడు సోనియా గాంధీ, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్, వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్ అని ఎప్పుడు 1 week తర్వాత షీ అనౌన్స్డ్. ఆవిడ కూడా ఉమెనే కదా. అండ్ అది అంతా ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద వాటర్ క్యానర్స్తో కొట్టడం వేరే. సగం ఈవిడే వాళ్ళ కొడుకు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడిపించారండి. నేను చెప్తున్నా కదా, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్ లేదు, బట్ టైం పాస్. అప్పుడప్పుడు చూస్తుంటే గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఆ పిల్లకి అలా అయింది అని జనాలు ప్రొటెస్ట్ చేస్తుంటే జనాల్ని వాటర్ క్యానర్స్తో కొడతావు. వాట్, హూమ్ ఆర్ యూ పనిషింగ్? అప్పుడు ఎందుకు ఓటేస్తారు? అందుకే దర్ ఇస్ నో మెజర్. క్లీన్ స్వీప్లు అవుతున్నాయి 2-3 సార్లు నుంచి. అంటే ఇప్పుడు ఏమైనా గ్రేట్గా జరిగిపోతుందని కాదు. నవ్ ఆల్సో వీ నీడ్ సమ్ వెరీ స్ట్రిక్ట్ లాస్ అండి. ఇలాంటివి ఏమైనా విమెన్ షుడ్ నాట్ బీ ట్రీటెడ్ యాజ్ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్. అంటే వీళ్ళకి జరిగితే పర్వాలేదు అని కాదు, జరిగితే భయపడాలి. ఒక్కొక్కడు అమ్మో రేప్ చేయాలంటే భయపడిపోవాలి, అలాంటిది ఏదైనా పనిష్మెంట్ షుడ్ బి సో హారబుల్ దట్ ద పర్సన్ షుడ్ షివర్. అంటే కొన్ని కంట్రీస్లో ఉన్నాయి, వాళ్ళు ఫుల్ బాటిల్ కొట్టినా కూడా వాళ్ళు కాన్షియస్గా ఉంటారు, ఎందుకంటే అక్కడ అంత దారుణంగా పనిష్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కాన్షియస్గా ఉంటారు. సో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇక్కడ కొంచెం తక్కువే, కొంచెం ఏంటి చాలా తక్కువే. తెలీదు రీజన్స్ అయితే తెలియదు. సో ఒక పెద్ద సబ్జెక్ట్, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక యుగమైనా సరిపోదేమో ఈ సబ్జెక్ట్ మన వైపు నుంచి ఆలోచిస్తే మాత్రం. సో ఎనీవేస్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. చాలా బాగా అనిపించింది. అసలు ఎన్నోసార్లు అడిగితే సాయి కిరణ్ గారు అన్నారు, ఏముందండి మాట్లాడడానికి, మూవీస్ చేసాము, ఇప్పుడు సీరియల్ చేస్తున్నాను, ఐఎమ్ హ్యాపీ, చక్కగా నేను ఫ్యాన్స్తో బాగానే ఉన్నాను, ఇంటరాక్ట్ అవుతున్నాను అనేసి. కానీ నేను చెప్పాను, ఎప్పుడూ ఆన్ స్క్రీనే చూస్తుంటాం, ఆఫ్ స్క్రీన్లో సాయి కిరణ్ ఏం చేస్తున్నారు అనేసి ఉంటుంది కదా. సీరియల్లో కూడా చాలా రోజులు తర్వాత కనిపించే, చాలా సంవత్సరాల నుంచి కనిపిస్తున్నారు, కానీ ఎక్కువ ఇంటర్వ్యూస్లో వాటిలో అయితే చూడట్లేదు. అవునండి, అంటే ఈ మధ్య యూట్యూబ్ ఇంటర్వ్యూస్ తీసేసి ఆ వ్యూస్ కోసం ఏం చేస్తున్నారంటే తేడాగా ఏదో పెద్దగా పెడతారు. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో విషయం ఉండదు, వీళ్ళు అలా ఇంటర్ప్రెట్ చేసి పెడతారు అన్నమాట. సో జనాలు క్లిక్ చేయడం కోసం. అంటే అన్నెసెసరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూ ఒక వన్ ఆఫ్ దెమ్ చీప్ షాట్స్ అనమాట ఇవన్నీ. ఒక ఇంటర్వ్యూ, ఒక లేడీ వచ్చి ప్లీజ్ ఇంటర్వ్యూ కావాలంటే సరే అని ఐ గేవ్ ఇన్ ఇంటర్వ్యూ. నేను చెప్పాను కూడా ఇలాంటివి మీరు రాయొద్దు గలీజ్గా, వ్యూస్ కోసం అలా రాయొద్దు. సరే, ఇంటర్వ్యూలో వై డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ ఏదో సంథింగ్ అలాంటిది ఏదో వచ్చింది టాపిక్. సో నేనేమన్నా అంటే నేను వచ్చిన బ్యాచ్లో నాతో వచ్చిన హీరోస్ హీరోయిన్స్ అందరినీ తీసుకుంటే దానిలో నేనే కదా ఇప్పుడు మేకప్ వేసుకుంటున్నాను. సో నేను లక్కీయే కదా అలా చూసుకుంటే అని చెప్పాను. ఐ స్టిల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ స్టార్డమ్, అట్లీస్ట్ ఒక 10 మంది ఫ్యాన్స్ ఉన్నారా చాలు. అంటే ఆ ఇంటర్వ్యూలో క్యాప్షన్ ఏం తెస పెట్టారు, ఆ హీరోల పేర్లు రాసి వీళ్ళందరి పేర్లు ఫ్లాప్ బ్యాచ్ అని.
అలా రాస్తే ఎలా వాళ్ళు చదివితే ఫీల్ అవ్వరు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ నేను ఇలా అన్నాను అనుకోరు. అనుకుంటా. బట్ నేను అనలేదు. నేనేమన్నాను ఈ టాపిక్ ఇలా అన్నిట్లో నేను దేవుడు బాగానే ఉన్నాను కదా అన్నాను. బట్ వీళ్ళు దాన్ని అలా రాశారు. అప్పటి నుంచి డిసైడ్ అండి యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదని. డోంట్ వెరీ మా దెన్ ఐ డ్రీమ్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ సరేలే. చాలా కష్టపడ్డానండి ఒప్పించడానికి. అట్ లాస్ట్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.